అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. తెలుగు ఫ్రెండ్ సర్కిల్ దోహా ఖతర్ ఆధ్వర్యంలో జరుగుతున్న వారపు సమావేశంలో మీ అందరికీ స్వాగతము. మొదటగా ఖురాన్ పారాయణం ఉంటుంది. ఆ తర్వాత 2 అంశాలు ఉన్నాయి. మొదటిగా సమాధి మరియు అందులో ఉన్నవాడు. దీనికి వక్త జనాబ్ మంజూర్ అహ్మద్ గారు హఫీజహుల్లా ఉమ్రీ దోహా ఖతర్ నుండి. రెండవ టాపిక్ ఇస్లాంలో మరియం కుమారుడు ఈసా అలైహిస్సలాం, వక్త జనాబ్ రబ్బానీ గారు హఫీజహుల్లా దాయి విశాఖపట్నం నుండి. మొదటిగా ఖురాన్ పారాయణము మీర్ అబ్దుల్లా ద్వారా ఇన్షాల్లా. أعوذ بالله من الشيطان الرجيم. يا عبادي الذين آمنوا إن أرضي واسعة فإياي فاعبدون. كل نفس ذائقة الموت كل نفس ذائقة الموت ثم إلينا ترجعون. والذين آمنوا وعملوا الصالحات لنبوئنهم من الجنة غرفا تجري من تحتها الأنهار خالدين فيها نعم أجر العاملين. الذين صبروا وعلى ربهم يتوكلون. وكأين من دابة لا تحمل رزقها الله يرزقها وإياكم وهو السميع العليم. ولئن سألتهم من خلق السماوات والأرض وسخر الشمس والقمر ليقولن الله فأنى يؤفكون. الله يبسط الرزق لمن يشاء من عباده ويقدر له إن الله بكل شيء عليم. ولئن سألتهم من نزل من السماء ماء فأحيا به الأرض من بعد موتها ليقولن الله قل الحمد لله بل أكثرهم لا يعقلون. صدق الله العظيم. జజాకల్లాహు ఖైరన్ వ హసనల్ జజా. ఇప్పుడు చెప్పిన విధంగా మొదటి వక్త గారు జనాబ్ మంజూర్ అహ్మద్ గారు. अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुह. वालेकुम सलाम रहमतुल्लाहि व बरकातुहू. अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला सय्यिदिल मुरसलीन व अला आलिहि व अस्हाबिहि अजमाइन व मन तबिअहुम बि ihsan इला यौमिद्दीन. अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम. बिस्मिल्लाहिर रहमानिर रहीम. फबअथल्लाहु गुराबन यबहसु फिल अर्दि लियुरियहु कैफ़ युवारी सवअता अख़ीह. क़ाल या वैलता अजज़्तु अन अकून मिस्ल हाज़ल गुराब फ़उवारिय सवअता अख़ीह फ़अस्बह मिनन नादिमीन.
ప్రియమైన సోదరులారా, సోదరీమణులారా, ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ స్వాగతం పలుకుతున్నాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన అందరి ఈ కలయికను, మన అందరి విజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి మార్గంగా మలుచుగాక. నేర్చుకున్న విజ్ఞానాన్ని ఆచరణలో పెట్టి ఇహలోకంలోనూ పరలోకంలోనూ సాఫల్యం పొందే వాళ్ళల్లో మమ్మల్ని అందరినీ చేర్చుగాక. మన అందరి పాపాలను క్షమించి సన్మార్గంపై నడిపించి స్వర్గ ప్రవేశము చేయడానికి దారులు మన కోసం సుగమం చేయుగాక. ఆమీన్. సోదరులారా, సోదరీమణులారా, గతంలో మనం చెప్పుకున్నట్లు, అంటే మా అన్నగా యహ్యా గారు ప్రకటించినట్లు, ఇవాళ మన టాపిక్ ఏంటంటే ఖబర్ మరియు అందులో ఉన్నవాడు, సమాధి మరియు సమాధిలో ఉన్నవాడు. ఈ ప్రపంచంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మానవుణ్ణి పుట్టించాడు. మానవ మనుగడకు కావలసిన అవసరాలు అన్నీ తీర్చాడు. పైగా మానవుడు ఒకటిపై ఆధారపడకుండా తన అవసరాలను ఎక్కువగా తానే సంపాదించుకునేటట్లు అతనికి కావలసిన బుద్ధి, విజ్ఞత మరియు అవయవ సంపద అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సమకూర్చాడు. కాబట్టి ధర్మం రెండు విషయాల్లో మనం విడదీస్తే, ఒకటి మనిషి ఆత్మకు మరియు పరమాత్మకు సంబంధాన్ని కల్పించేటువంటిది అంటే భక్తుడికి సృష్టికర్త కలిపేది ఆ నమ్మకాలకు కూడింది, ఇబాదత్ మరియు ఆరాధనలకు కూడింది ఒక భాగం అయితే, ఈ ప్రపంచానికి సంబంధించింది రెండవ భాగం. మనిషి ఈ ప్రపంచంలోనే ఉంటూ ఇక్కడే మనుగడ సాగిస్తూ, ఇక్కడే తింటూ త్రాగుతూ తన అవసరాలు తీర్చుకుంటూ తన జీవిత కాలాన్ని పూర్తి చేసుకుంటూ ఉంటాడు. పూర్తి చేసుకున్న మనిషి ఈ లోకాన్ని విడిచి పరలోకం కోసం ప్రయాణం చేస్తుంటాడు. ఎప్పుడు మనిషి చనిపోతాడో, ఈ ప్రయాణం చేసే గడియ ఎప్పుడు వస్తుందో అది ఎవరికి తెలియదు. కాబట్టి ఈ తెలియని ప్రయాణంలో మనిషి తన అయినంత వరకు ఏ వస్తువులు సమకూర్చుకున్నాడో ఆ సమకూర్చుకున్నటువంటి సంపద అతని దగ్గర ఉంటుంది. ఆ సంపదతోనే ప్రయాణం చేస్తాడు. మంచి చేసుకున్నవాడు మంచి తీసుకువెళ్తాడు, చెడు చేసుకున్నవాడు చెడు తీసుకెళ్తాడు. మంచి చెడు రెండు కలుపుకున్నవాడు రెండు ఆ కలుపుకున్న వస్తువుతోనే ప్రయాణం చేస్తాడు. ఈ ప్రయాణం చేసే మనిషి ఒక రోజున ఇక్కడ ఈ ప్రపంచంలోనే జీవితం చాలిస్తాడు, అంటే మరణిస్తాడు. మరణించిన తర్వాత అతనితో ఏం చేస్తాం, ఆ శవాన్ని మనం ఏం చేస్తాం, ఆ శవంతో ఏ విధంగా వ్యవహరిస్తాం అనేది మనం గమనించదగ్గ విషయం. చనిపోయాడు కాబట్టి అతని మనం శవం అంటాం, దాన్ని అరబీలో మనం మయ్యిత్ అంటాం. ఆ తర్వాత ఆ మయ్యిత్తో మనం ఏం చేస్తున్నాం అనే కార్యక్రమాల గురించి ధర్మం కొన్ని విషయాలు మనకు బోధించింది. ఇస్లాం కూడా ఒక ధర్మం రూపంలో చాలా ప్రారంభ కాలం నుండే ఈ విషయాలు మనకు బోధిస్తూ వస్తుంది. కాబట్టి నేడు మనం ఆ శవంతో ఏ కార్యక్రమాలు మనం చేస్తున్నామో వాటి గురించి నేర్చుకోబోతున్నాం. కాబట్టి మనకి టైటిల్ ఏంటంటే ఖబర్ మరియు అందులో ఉన్నవాడు. అందులో ఉన్నవాడు అంటే ఖబర్లో ప్రవేశించక ముందు కొన్ని ముఖ్యమైన వస్తువులు ఉంటాయి. అతను చనిపోతాడు. చనిపోయిన తర్వాత అతను కళ్ళు మూయటం జరుగుతుంది. దన్నాల తోటి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత అతని బంధుమిత్రులతో కలిసి తోటి ముస్లిములు అతని కోసం దువా చేసి సలాతుల్ జనాజా ఆచరించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సమక్షంలో నిలబడి ఇతను పాపాలు చేసుంటే మన్నించమని, క్షమించమని, పుణ్యాలు చేసుకుంటే ఆ పుణ్యాలను స్వీకరించమని, పుణ్యాల భారం ఎక్కువగా ఉంచి పాపాలు లేకుండా చేసి ఏదో విధంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన కృప, దయ, జాలి, కారుణ్యం ద్వారా ఆ భక్తుడిని నరకాన్ని నుంచి తప్పించి స్వర్గంలో ప్రవేశింపజేయమని దువా చేసి
అతన్ని తీసుకొచ్చి అతని అంతిమ గమ్యం ఏదైతే ఉందో, మనం దేనైతే ఖబర్ అంటున్నామో ఆ ఖబర్లో అతన్ని పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఖబర్ అంటే నిజంగా మనం చెప్పాలంటే ఆ చనిపోయిన వ్యక్తిని తీసుకొచ్చి పూడ్చిపెట్టే గుంట ఏదైతే ఉందో ఆ గుంటని, ఆ స్థలాన్ని, ఆ దీర్ఘ చతురాకారంలో ఉన్నటువంటి ఆ తవ్వకం ఏదైతే ఉందో ఆ తవ్వకాన్ని మనం ఖబర్ అని బాహ్య రూపంలో చెప్పుకుంటాం. ఖబర్ అంటే బేసికల్లీ అరబీ పదానికి ఖబర్ అనే పదానికి దాచిపెట్టడం అని. కాబట్టి ఈ వ్యక్తిని తీసుకెళ్లి అందులో దాచిపెడతాం కాబట్టి ఖబర్ అని ఆ స్థలాన్ని మనం చెప్పుకుంటాం. ఇంకా అది మనిషి ఎంత పొడుగ్గా ఉంటాడో ఆ పొడుగును బట్టి తవ్వడం జరుగుతుంది. మరియు అవసరాన్ని బట్టి, స్థలాన్ని బట్టి ఆ గుంట ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక ఇందులో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధన ప్రకారం అయితే ఖబర్ తవ్వేటప్పుడు, మనిషిని పడుకోబెట్టినప్పుడు అతని ముఖం కిబలా వైపు ఉండేటట్లు తవ్వడం జరుగుతుంది. మరి మామూలుగా మనం నిద్రపోయేటప్పుడు రోజువారీ మామూలుగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సున్నత్ ప్రకారం నిద్రపోతే మనం ఎలా పడుకుంటాం? కుడి చేయి తల కింద పెట్టుకొని ముఖం కిబలా వైపు చేసుకొని పడుకుంటాం. అలా పడుకున్నప్పుడు తూర్పు పడమరల్లో పడమర దిక్కున మనకు కిబలా ఉంది కాబట్టి ముఖం పడమర వైపు ఉంటుంది, వీపేమో తూర్పు వైపు ఉంటుంది. ఇక మిగిలింది కాళ్ళు మరియు తల, ఈ రెండు భాగాలు ఎలా ఉంటాయంటే ఉత్తర దక్షిణాల్లోకి వస్తాయి. ఈ విధంగా మామూలుగా ఇళ్లలో ఎలా పడుకుంటామో అలాగే సమాధిలో కూడా అతని పడుకోబెడతాం. ఇది అతను పడుకోబెట్టి పరిస్థితి. ఖబర్లో 2 రకాల ఖబర్లు ఉంటాయని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి బోధన ద్వారా మనకు తెలుస్తుంది. ఒకటి లహద్ అనేది, రెండవది షిఖ్ అనేది. లహద్ అనేది మామూలుగా స్థలం గట్టిగా ఉన్నటువంటి ప్రదేశాల్లో ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే దీర్ఘ చతురాకారంగా ఒక గుంట తవ్వుతాం. ఆ గుంటలో కిబిలా వైపున మరొక బాక్స్ లాగా ఇంకో గుంట తవ్వుతాం. అంటే అల్లు కిందకి నేలకెళ్ళిపోయిన తర్వాత నేల సమాంతరంగా అయినప్పుడు కింద భాగంలో ఇంకో గోడలు ఏదైతే ఉంటుందో కిబిలా వైపు గోడలు, మరి ఒక బాక్స్ లాగా మనిషి పడుకునే లెవెల్కు పూర్తిగా మనిషి అందులో చేరిపోయేటట్లు ఇంకో బాక్స్ లాగా తవ్వుతాం. ఆ నేల దానికి అంగీకరిస్తే, యాక్సెప్ట్ చేసుకుంటే పూర్తిగా ఒక బాక్స్ తయారు చేసి ఆ బాక్స్ లోపల ఇంకో బాక్స్ వచ్చేటట్టు ఉంటుంది. చనిపోయిన వ్యక్తిని లోపల పెట్టేసి పైనుంచి స్లాబ్స్ ద్వారా కానీ, లేకపోతే ఇంకొక వెడల్పాటి చెక్క లాంటి మన నాపరాళ్ళు ఏమన్నా ఉంటే వాటి ద్వారా కానీ ఆ బాక్స్ను మూసేస్తే ఆ వ్యక్తి శవం లోపల పూర్తిగా లోపల తవ్వినటువంటి బాక్స్లోకి వెళ్ళిపోతుంది. ఇక మట్టి ఎప్పుడైతే మనుషులు కప్పుతారో ఆ మనిషిపై ఒక్క ముక్క కూడా పడదు, చిన్న రాయి కూడా పడదే కానీ. ఎందుకంటే ఆ లోపల తవ్విన ప్రత్యేక బాక్స్లోకి వెళ్ళిపోయాడు కాబట్టి. ఈ స్లాబ్స్ బయట వేసేట మట్టిని మనిషికి తగలకుండా అడ్డుపడతాయి. ఈ గుంటని మనం మట్టితో మూసేస్తాం. ఈ విధంగా మనిషి ఏమవుతాడంటే పూర్తిగా బాక్స్ లోపలికి వెళ్ళిపోతాడు. ఇది లహద్ అనబడుతుంది. శవాన్ని ఇందాక నేను చెప్పినట్లు కిబిలా వైపు ముఖం ఉన్నట్టు చేసి లోపల పెట్టేస్తాం. షిఖ్ అనేది ఎలాంటి భూమి మెత్తగా ఉన్న ప్రదేశాల్లో దీన్ని తయారు చేస్తాం. దీన్ని తయారు చేయడం వల్ల ఏమవుతుందంటే, ఇలా తయారు చేయడం వల్ల పక్కన ఉన్నటువంటి గోడకి ఎప్పుడైతే ఇప్పుడు మనం బాక్స్ తయారు చేసామో ఆ నేల, ఆ ప్రదేశం ఆ బాక్స్ తయారు చేయడానికి అనుమతి ఇవ్వదు. అది తవ్వుతుంటే పై నుంచి పడిపోతుంటుంది, అది తవ్వుతుంటే కింద నుంచి పడిపోతుంది. ఇక తవ్వుకుంటూ ఖబరస్థాన్ మొత్తం తవ్వుకుంటూ పోతున్నాయి. అందుకు ఏం చేస్తారంటే మామూలుగా నామమాత్రంగా చిన్న భాగం కింద అడుగు భాగంలో ఇక్కడ మయ్యత్ని మేము పెడుతున్నాం అనే ఉద్దేశంతో కొంచెం లైట్గా తవ్వి ఆ తర్వాత శవాన్ని అక్కడ పెట్టి
ఆ శవపై భాగంలో ట్రయాంగులర్ ఖాళీ వచ్చేటట్టు, అంటే ముక్కోణపు ఖాళీ వచ్చే లెవెల్లో ఏం చేస్తామంటే ఏటవాలుగా చెక్కలు కానీ, లేక వాసపు ముక్కలు కానీ, లేకపోతే కట్టెలు, వేరే కట్టెలు కానీ అలా పెట్టేసి దానిపైన ఏం చేస్తారంటే మామూలుగా ఒక చాప కానీ, లేకపోతే ఈ మనం ఉంటాం కదా, ఏమంటామండి, ఈ గోనెస్ పట్టాలు కానీ వేసి మట్టి శవంపై పడకుండా, దిగకుండా, ఈ వాసపు ముక్కల మధ్య నుంచి కిందకు పడకుండా ఏం చేస్తారంటే పూర్తిగా దాన్ని కప్పేస్తారు. ఆ పైన మట్టి వేసేస్తారు. మట్టి వేసిన తర్వాత కూడా ఈ విధంగా మూసేసినప్పుడు, ఇది రెండోది షెక్ గురించి మనం చెప్పుకుంటున్నాం. వేసిన తర్వాత కూడా శవంపై ఎటువంటి మట్టి కానీ, శవం బట్టలు పాడవటం కానీ దాని అంతవరకు ఏం కాకుండా మన వరకు శవంపై గట్టిగా ఖాళీ, ఎటువంటి మట్టి పడకుండా అతనిపై ఖాళీ ఉండట్టు స్థలం అక్కడైతే బాక్స్ రూపంలో ఉంటుంది, ఇక్కడైతే ట్రయాంగిల్ రూపంలో అతనికి ఖాళీ ఉంటుంది, మయ్యిత్గా ఉంటుంది. అది సగౌరవపూర్వకంగా ఆ విధంగా మనం చేస్తామంటే ఖబర్ తయారు చేస్తాం. ఇవి 2 విధాల ఖబర్లు. ఇక ఇంతవరకు ఈ ఖబర్ ఏదైతే ఉందో సరి దీనికి సంబంధించింది అంటే మామూలుగా ఈ భూభాగానికి సంబంధించింది, భౌతికమైనటువంటిది. ఇక మిగిలింది ఏంటంటే కొన్ని సందర్భాలు ఎలా వస్తాయంటే సముద్ర ప్రయాణంలో చనిపోతుంటారు. కొంతమంది ఏం చేస్తారంటే ఏదన్నా యాక్సిడెంట్లో చనిపోతారు. సముద్ర ప్రయాణంలో చనిపోయేదైతే వాళ్ళు ఏం చేస్తారంటే శవానికి ఎన్ని పనులు చేసిన తర్వాత సముద్రంలో ఇంటికి తీసుకొచ్చే, దగ్గరలో సమీపంలో భూమండలంలో ఎక్కడన్నా ఆగటానికి, లేకపోతే అక్కడ చేరి దాన్ని దఫన చేయడానికి అనుమతి లేనప్పుడు ఏం చేస్తారు, అనుకూలంగా లేనప్పుడు ఏం చేస్తారంటే సముద్రంలో వదిలేస్తారు ఒక శవాన్ని, ఒక రాయి కట్టేసి లోపల వదిలేస్తారు. ఇక అదే అతనికి ఖబర్ అయిపోతుంది. అదేవిధంగా కొన్ని యాక్సిడెంట్లో మనిషి ఈ విధంగా చనిపోయి పూర్తిగా ఆకారం కోల్పోయి నుజ్జునుజ్జైపోయి ఏదన్నా ఒకటి, అప్పటికీ ఒక అందుబాటులో ఉన్న అవయవాలని ఒక రూపంలో తీసుకొచ్చి మూటగట్టి ఆ మూటపై నమాజ్ సలాతుల్ జనాజా ఆచరించి దఫన్ చేయాల్సి వచ్చినప్పుడు కూడా మామూలుగా అంతవరకు చేస్తారు. అది కూడా లభ్యం కాని పరిస్థితుల్లో ఏం చేస్తారు, కాలిపోయిన వస్తువులు లేకపోతే పౌడర్ అయిపోయిన వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని చేసేదేమో చిన్న గుంట పెద్దతో దాటి పెట్టేసి ఈ విధంగా చనిపోయిన వ్యక్తితో ఈ విధంగా డీల్ చేయడం జరుగుతుంది. దీన్ని ఇంతవరకు మనం ఖబర్ అని చెప్పుకుంటాం. బేసికల్లీ ఖబర్ గురించి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం చెప్పారంటే, ఉస్మాన్ రజియల్లాహు తాలా అన్హు గారి ఉల్లేఖన ప్రకారం అల్ ఖబరు అవ్వలు మనాజిలిల్ ఆఖిరతి, ఆఖిరతకు సంబంధించినటువంటి ఏవైతే స్థావరాలు ఉన్నాయో ఆ స్థావరాలలో మొదటి స్థావరం నిజం చెప్పాలంటే అది ఖబర్ అన్నమాట. ఈ ప్రపంచం నుంచి మనిషి తన చలువు చాలించి చనిపోయి మరణించి వెళ్ళిపోతాడు. అతని ఆత్మ ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది. ఈ శరీరాన్ని తీసుకెళ్లి ఖబర్లో పెట్టడం జరుగుతుంది. కాబట్టి అతను ఇక్కడ ఈ ప్రపంచం, బాహ్య ప్రపంచం నుంచి తన సంబంధాలు తెగతెంపులు చేసుకుని ఆత్మ అయితే వెళ్ళిపోయింది, ఇక శరీరాన్ని కూడా తీసుకెళ్ళి ఒక భూమిలో ఒక గుంటలో పెట్టేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఆఖిరత్కు సంబంధించినటువంటి స్థావరాల్లో మొదటి స్థావరం అని చెప్పడం జరిగింది. అంటే నిజంగా ఒక స్థావరము, ఒక విడిది, నివాసం ఉండే ఒక స్థలం, కొంతకాలం అక్కడ పడుకుని ఉండటం కానీ, లేక కూర్చుని ఉండటం కానీ, లేక తన కార్యక్రమాలు ఏదన్నా నెరవేర్చడం కానీ, ఇటువంటి స్థాన్ని కదా, ప్రదేశాన్ని కదా మనం విడిది స్థలం అంటాం కదా, విశ్రాంతి స్థలం అంటాం కదా. మరి ఆ విధంగా ఇది ఒక స్థావరం, ఆఖిరత్కు సంబంధించిన స్థావరం. ఇక్కడ ఎవరైతే సఫలీకృతుడవుతాడో అతను ఇక మిగతా స్థావరాలు కూడా పాస్ చేసుకుని ముందుకు వెళ్ళిపోతాడు, మిగతా పరీక్షలు పాస్ చేసుకుంటాడు. ఎవడైతే ఇక్కడ ఫెయిల్ అవుతాడో, విఫలమవుతాడో, అతడు మిగతా ప్రదేశాల్లో కూడా విఫలమవుతూ ఉంటాడు అనేది ఈ హదీస్ యొక్క భావన. కాబట్టి ఈ భావన చివరిలో ఏం చెప్పారంటే, రౌజతుం మిన్ రియాదిల్ జన్న ఔ హుఫ్రతుం మిన్ హుఫరిన్ నార్ అని చెప్పడం జరిగింది.
రౌజతుం మిన్ రియాదిల్ జన్న అంటే జన్నత్ యొక్క భాగాలలోంచి ఒక భాగం. జన్నత్లో ఉన్నటువంటి ఒక ఏంటంటే ఆ, ఒక ఆహ్లాదకరమైన స్థలం నుంచి ఒక స్థలం, ఆనందాన్ని పంచేటువంటి భాగం. మనిషి సురక్షితంగా, సంతోషంగా, ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి కష్ట నష్టాలు లేకుండా సురక్షితంగా ఉండే స్థలాన్ని ఒక స్వర్గం అంటాం. కాబట్టి ఆ స్థలంలో భాగం రౌజతుం మిన్ రియాదిల్. రౌజా అంటే బేసికల్లీ ఏంటంటే ఒక మనం ఏదో అంటాం కదా, కాన్వెంట్. మరి పార్క్ విషయానికి వచ్చినప్పటికీ పెద్ద పార్క్, విశాలమైన పార్కులు నలుగురు కలిసి ప్రశాంతంగా చల్లగాలి కోసం కూర్చుంటూ స్థానాన్ని రౌదా అంటాం. ఇటువంటి ప్రదేశాన్ని స్వర్గం నుంచి ఒక భాగం అన్నమాట. ఇక మిగిలింది ఏంటంటే హుఫ్రతుం మిన్ హుఫరిన్ నార్. అది కానప్పుడు రెండో భాగం, దానికి విరుద్ధమైనది ఏంటంటే నరకపు గుంటల్లో నుంచి ఒక గుంట. నరకం అనగానే మనకు భయంకరమైనటువంటి ఒక ఆలోచన, భయాన్ని కల్పించేటువంటి ఒక ఆలోచన, మరియు బాధను కలిగించేటువంటి ఒక ఆలోచన, అదేవిధంగా శిక్షను గుర్తుకు తెచ్చేటువంటి ఒక ఆలోచన మనసులోకి వస్తుంది. మరి ఈ శిక్ష 100 శిక్షలు ఒక చోట వస్తుంటే అందుకు మూలలో ఇటు కూర్చోబెట్టినట్టు ఎలా ఉంటుందో, ఆ గుంట ఎక్కడైతే శిక్షలతో నిండిన గుంట ఉంటుందో, ఒక గుంట, ఒక పాయ, ఒక భాగం లాగా దీన్ని మనం లెక్క వేయటం జరిగింది. హదీస్లో హుఫ్రతుం మిన్ హుఫరిన్ నార్, అది హిఫ్రా లేక నరకం. ఈ రెండు ఎప్పుడు ఉత్పన్నమవుతాయి? దానికి ముందు ఒక చిన్న పరీక్ష అనేది ఉంటుంది. అందుకని హదీస్లో ఏం చెప్తారంటే, చాలా హదీస్ పుస్తకాల్లో ఇది హదీస్ నీకు అందుబాటులో ఉంది. ఏంటంటే చెప్తున్నారంటే, మనిషిని, చనిపోయిన వ్యక్తిని కబరులో పెట్టేసి పూడ్ చేసిన తర్వాత ఆ వ్యక్తి ఎవరైతే ఆయన సమాధి దగ్గరకు వచ్చి ఆ సమాధి కార్యక్రమాలు చేసి దానిపై మట్టి పొడి పూడ్చి నీళ్లు చల్లి సగుమం చేసి స్థితి ప్రకారం సరిచేసి వెళుతూ ఉంటారో, వాళ్ళ అడుగులు ఆ శవం వింటూ ఉంటుంది. 40 అడుగుల వరకు అలా వినటం జరుగుతూ ఉంటుంది అని హదీస్లో చెప్పడం జరిగింది. అంటే శవానికి ఒక ప్రత్యేకమైనటువంటి శక్తి ఉంటుంది. ఆ శక్తిని ఇంకో పదంలో మనం వివరించలేము. అది ఎటువంటి శక్తి? ఆ శక్తి అల్లాహ్ ప్రసాదిస్తారు. దాని గురించి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు. ఇంకా అంతవరకే మనకు తెలుసు. అది ఎటువంటి శక్తి, దాన్ని ఏ విధంగా మనం అర్థం చేసుకోవడానికి నిర్వచించాలి అనే అవసరం మనకు లేదు. వింటాడు. ఆ తర్వాత ఇంకో విషయం ఏంటంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారంటే, ఖబర్లో అతని పూడ్చిపోయిన తర్వాత ఉదువు, మీరు దువా చేయండి. సౌఫ యుసాల్, త్వరలో అతనికి పరిస్థితులు వర్షం కురిపించడం జరుగుతుంది. ఎవరు ప్రశ్నిస్తారు కూడా హదీస్లో ముహమ్మద్ చెప్పారు. ఆ చెప్పే ముందు ఏమాయత వచ్చిందంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారంటే, అతన్ని అడగటం జరుగుతుంది అని చెప్పారు. ఏమేమి అడుగుతారు అనేది విషయం గురించి ఇంకో మాట మనం చెప్పుకునే ముందు, ఇంకో మాట ఏంటంటే, ఈ సమాధి గురించే సంబంధించింది. ఇది ఇందాక నేను చెప్పినట్లు గత కాలాల నుంచి వస్తుంది. ఖురాన్ ఎప్పటి నుంచి వస్తుందో అనేది కూడా దాని వివరాన్ని మనకి ఇచ్చింది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆదం అలైహిస్సలాంని ఈ భూమండలంపై దించిన తర్వాత ఆయన సంతానం అభివృద్ధి చేయడం ప్రారంభించింది. ఆయన సంతానంలో నుంచి ఇద్దరు కుమారులు ఒకరిపై ఒకడు ఇంకోటి ఈర్ష్య చెంది కోపావేశాలకు గురై తన తోటివాడిని హతమార్చడం జరిగింది. ఈ హతమార్చే కార్యక్రమం ఏదైతే ఉందో, అది తండ్రి గారైన ఆదం అలైహిస్సలాంకి తెలియకుండా దూరంగా ఎక్కడో జరిగింది. ఆ చంపేవాడు ఎవడైతే ఉన్నాడో చంపేశాడు, తమ్ముడు చనిపోయాడు. ఆ శవాన్ని ఏం చేయాలో తెలియక శవాన్ని వీపుపై వేసుకుని
ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి అని తిరుగుతూ అతను ఏం చేశాడంటే ఒక చెట్టు దగ్గర ఆ సవేశాన్ని పెట్టి అక్కడ కూర్చుని రెస్ట్ తీసుకుంటుంటే అల్లా కాకుల్ని పంపించాడు. ఆ సంఘటన ఇక్కడ సూరతుల్ మాయిదాలో ఆయత్ నంబర్ 31లో సూచించడం జరిగింది. ఇందాక నేను చదివిన ఆయత ఏదైతే ఉందో అది ఇదే చెప్తుంది. ఫబాత్ అల్లాహు గురాబన్, అల్లా సుబ్హానహు తఆలా కాకుల్ని పంపించాడు. యబహసు ఫిల్ అర్ది, ఆ కాకి ఏం చేస్తుందంటే భూమిపై అటు ఇటు తిరుగుతుంది. లియూరియహు కైఫ యువారి సవతా, అది వచ్చింది అక్కడికి వచ్చి ఏం చేసిందంటే ఈ రావడానికి లక్ష్యం ఏంటంటే ఎవరైతే తన తమ్ముడిని సోదరుడిని చంపేశాడో వాడికి ఆ శవాన్ని ఏ విధంగా నేలలో మట్టిలో కలపాలో అది చూపించడానికి వచ్చింది. అది ఉదాహరణ లెక్క దాని వివరణలో ఏం రాశారంటే ఆ రెండు కాకులు ఒకటి తగాదా పడ్డాయి, ఒకటి ఇంకో దాన్ని చంపేసింది. ఈ తగాదాలో ఒకటి చనిపోయింది. చనిపోయిన తర్వాత అదేం చేసిందంటే కాళ్ళతో మరియు ముక్కుతో ఒక గుంటలాగా చేసింది. చేసి ఆ తర్వాత ఆ చనిపోయిన దాన్ని అందులో పెట్టి పూజ చేసింది. ఈ సంగతి అంతా ఈ ఎవరైతే హంతకుడు ఉన్నాడో, హత్య చేశాడో అతను చూస్తున్నాడు. అతను వెళ్ళిపోయి కాకులు ఆ తర్వాత ఇప్పుడు వెళ్ళిపోయింది. అప్పుడు అది చూసి ఇతను గుర్తుకొచ్చింది, అరే రే నేను ఎంత పని చేశాను, కాకి ఉన్నంత బుద్ధి కూడా నాకు లేకుండా పోయింది. కావాలి అప్పుడు అంటున్నాడు యా వైలత ఆజస్తు అన్న కూడా నేను కాకి ఉన్నంత బుద్ధి కూడా లేకుండా పోయింది, నాకు అంత బలహీనాయండి నేను, ఆ విషయం కూడా తట్టలేదు నాకు. ఫవ్వారి సోగతఫి, నా తమ్ముడి సోదరి శవాన్ని నేను పూడ్చిపెట్టడానికి. ఫాస్బహ మినన్ నాదిమీన్, అతను చాలా సిగ్గుపడ్డాడు అని ఖురాన్ చెప్పు. అంటే ఆ రోజుల నుంచి ఈ శవాన్ని ఈ విధంగా దాచిపెట్టి సమాధి చేయటం అనేది కొనసాగుతూ వస్తుంది. ఇదే సంప్రదాయం అరబ్బుల్లో కూడా ఉంది. ఇదే విధంగా వేరే ధర్మాల్లో, క్రైస్తవుల్లో, యూదుల్లో కూడా ఉంది. వేరే ధర్మాలు ఏమన్నా ఉంటే వాళ్ళల్లో కూడా ఇలా సమాధి చేయటం అనేది ఉంది. ఎందుకంటే కొన్ని ధర్మాల వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ శాస్త్రాల ప్రకారం అయితే, వాళ్ళ నమ్మకాల ప్రకారం అయితే మనిషి పంచభూతాలతో పుట్టాడు. గాలి, నీరు, నిప్పు, వాయువు, ఆకాశం అని ఏదో పంచభూతాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఈ పంచభూతాలు మనిషిలో ఉన్నాయి కాబట్టి మనిషిని చనిపోయిన తర్వాత తిరిగి అతన్ని ఈ పంచభూతాల్లో కలిపేస్తున్నాం, ఆ కాల్చడం ఒకటి మార్గం దానికి అని వాళ్ళు ఒక పద్ధతిని అడాప్ట్ చేసుకున్నారు. దాన్ని మనం దహించి వేస్తాం, అంటే కాల్చి వేస్తాం అన్నమాట, దహనం చేస్తాం. మనమైతే ఖననం చేస్తాం, సమాధి తయారు చేస్తాం కాబట్టి మట్టిలో తవ్వి అతన్ని పూడ్చిపెడతాం. ఈ పద్ధతుల్లో ఒక భాగమని మనం చేసుకుంటున్నాను. ఆ విధంగా ఇప్పుడు ఇందాక మనం ఏం చెప్పుకున్నామంటే ఇలా సమాధి తయారు చేయటం జరుగుతుంది, సమాధి కొనసాగుతూ ఉంది. ఇస్లాం వచ్చినప్పుడు దీన్ని కంటిన్యూ చేసింది. అందుకని ఖురాన్లో దాదాపు సమాధికి సంబంధించి ఖబర్ గురించి మాట్లాడేటప్పుడు మనం 8 ప్రదేశాల్లో 8 ఆయా సూరతుల్లో అనేక ప్రదేశాల్లో 8 చోట్ల ఈ ఖబర్ అనే పదం కానీ, దాని సంబంధించిన ఉత్పత్తి పదం అఖ్బరా అనే పదం కానీ, లేకపోతే కుబూర్ అనే పదాలు కానీ మొత్తం కలిసి 8 చోట్ల దీని ప్రస్తావన వచ్చింది. ఈ విధంగా ఖబరు ఉంటుంది. ఖబర్ గురించి ఇంకొక మాట ఏంటంటే ఖబర్ తయారు చేసేటప్పుడు ఎక్కువ ఎత్తుగా ఉండేటట్లు చూడవద్దు అని ఎక్కువ ఉండకుండా జాగ్రత్త తీసుకోండి అని. ఎక్కువ ఎత్తు ఉండకుండా జాగ్రత్త తీసుకోండి. మొంటి ఎక్కువగా ఒక పిడికిలి ఎత్తు 6 ఇంచుల వరకు వస్తుంది. ఒక పిడికిలి వదిలితే 6 ఇంచుల ఎత్తు వస్తుంది. మన దేశాల్లో ఏం చేస్తారంటే బాగా ఒక అరడుగు వరకు ఎత్తేస్తుంటారు. ఏంటంటే రేపు పొద్దున్న దిగిపోతుందయా అంటుంటారు. మరి మన వాళ్ళు ఏం చేస్తారంటే ఏది వైపు తల ఏ వైపు కాళ్ళు ఉన్నాయని తెలియడానికంటూ 2 ఏం చేస్తారంటే వాసపు ముక్కలు పెడుతుంటారు, లేకపోతే 2 కట్టెలు పెడుతుంటారు. కట్టెలు పెట్టడానికి తెలియడానికి ఏమి, ఏదన్నా ఓపెన్ ప్రదేశంలో మీరు సమాధి చేస్తే అది ఆల్రెడీ సమాధి స్వయంగా ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా చేసినప్పుడు తల ఈ విధంగా ఉంటుంది అందరికి తెలుసు కాబట్టి ముస్లింలకి దానికంటూ ప్రత్యేకంగా కాళ్ళు పెట్టే అవసరం లేదు. ఇక గుర్తు కోసం ఏదన్నా గుర్తు పెట్టుకోవడానికి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చేశారంటే తన సోదరుడు, పాల సోదరుడు ఉస్మాన్ బిన్ మజూన్ రలియల్లాహు తఆలా అన్హు గారు మరణించినప్పుడు
ఆయన సమాధి దగ్గర ఒక రాయి పెట్టారు. ఆ రాయి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మక్కాలో ఉన్నంత వరకు అక్కడ ఆ రాయి ఉంది. మక్కా నుంచి ప్రయాణం చేసి మదీనాకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అక్కడ వచ్చినట్టు, దాన్ని చూసినట్టు ప్రస్తావన నాకు అందుబాటులో లేదు. బహుశా ఉంటే ఎక్కడన్నా మళ్ళీ వెతికే ప్రయత్నం చేద్దాం, పెట్టచ్చు. కానీ దాన్ని ఆసరా చేసుకుని గుర్తింపుగా పూర్తి అడ్రస్ రాసి పెట్టడం, లేకపోతే ఈ చనిపోయేవాడు కోసం దువాలు రాసి పెట్టడం, ఇవన్నీ జనాలు చేస్తూ ఉంటారు. ఇవన్నీ చేయడానికి ఎంతవరకు సమంజసం కాదనే విషయం మనం తర్వాత మళ్ళీ ఇంకోసారి దీనిపై దృష్టి పెట్టబోతున్నాం. ఇందాక ఏం చెప్పుకున్నామంటే ఆ సమాధిలో ప్రశ్నలు అడుగుతారు అని చెప్పండి. ప్రశ్నలకు సంబంధించి ఏంటంటే ఇద్దరు మలాయికా వస్తారు. ఆ మలాయికా వచ్చిన తర్వాత వాళ్ళు మున్కిర్ నకీర్ అనే పదాలు మనకు అందుబాటులో ఉన్నాయి. హదీసులో అయితే నకీరైన్ అనే పదం చెప్పడం జరిగింది. అరబీ పదాల్లో ఏం చేస్తారంటే కొన్ని 2 పదాలు దగ్గర భావాన్ని ఇచ్చే పదాలు ఉంటే ఆ కలిపి ఒక పదముగా వాడుకుంటాం. ఉదాహరణకి అబ్ మరియు ఉమ్. అబ్ అంటే తండ్రి, ఉమ్ ఉంటే తల్లి. వీళ్ళు ఈ 2 పదాలను కలిపేసి అబవైన్, తల్లిదండ్రులు అని చెప్పడానికి అబవైన్ అని చెప్తారు. వాలిద్ తల్లి, వాలిద్ తండ్రి, వాలిదా తల్లి, ఇద్దరిని కలిపి వాలిదైన్ అంటారు. ఈ విధంగా కొన్ని పదాలు అరబీలో ఉంటాయి. అందుకని ఈ నకీరైన పదం, మున్కిర్ నకీర్ అనే పదాలు కలిపేసి నకీరైన పని చెప్పడం జరిగింది అని ఒక భావన ఉంది. కానీ దానికి ప్రత్యేక గొప్పగా మనం ఎక్కువగా ప్రస్తావనలో తీసుకొచ్చి అదే ఎందుకుంది, ఇదే ఎందుకుంది, మన ఈ వివాదాల్లో టైం పాడు చేసుకునే అవసరం మనకు లేదు. కానీ ఇద్దరు మలాయికా వస్తారు. వీళ్ళు మోమిన్ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు వాడి పరిస్థితి వేరే విధంగా ఉంటుంది. వాళ్ళు వయసు తీసిన మంచి ప్రేమమూర్తులు లాంటి ఇద్దరు వ్యక్తులు అతని దగ్గరికి వస్తారు. అతన్ని కూర్చోబెట్టి అతన్ని ప్రశ్నలు అడుగుతారు. మన్ రబ్బుక, మా దీనుక, మన్ నబియుక, లేక మాదా తకూలు ఫీ హాదర్ రజుల్ అంటే మన్ రబ్బుక, నీ రబ్ ఎవరు, మా దీనుక, నీ ధర్మం ఏది, మాదా తకూలు ఫీ హాదర్ రజుల్, ఈ వ్యక్తి విషయం, ఈ వ్యక్తి గురించి ఏం చెప్తావు. ఇంకో రివాయతులో ఈయన గురించి నీకు ఎలా తెలిసింది అని ప్రశ్నలు ఉంటాయని ప్రస్తావన ఉంది. ఒక మోమిన్ ఎవరైతే ఉంటాడో తన జీవితాంతం ఈ వస్తువులు ముడిబడి అల్లాను ఆరాధించి అల్లాపై నమ్మకం కలిగి అల్లా తౌహీదుపై జీవితం గడిపిన వ్యక్తి ఎవరైతే ఉంటాడో అతనికి అల్లా సుబ్హానహు వ తఆలా యొక్క సహసహకారాలు అక్కడ ఉంటాయి. అతను అక్కడ ఆదరా బీదరా కాకుండా భయభ్రాంతులు గురి కాకుండా నిస్పృహకు లోను కాకుండా ఈ అడిగే వాళ్ళ యొక్క ప్రశ్నలకు సమాధానం చెబుతాడు. అల్లా సుబ్హానహు వ తఆలా యొక్క సహాయ సహకారాలు అతనికి ఉంటాయి. ఎవడైతే ఈ ప్రపంచంలో జనాలకి అబద్ధాలు చెప్పి మోసాలు చేసి దగా చేసి అల్లాపై నమ్మకం లేకుండా అల్లాకు విరుద్ధంగా మాట్లాడి అల్లాపై స్వయంగా నమ్మకం లేకుండా ద్విముఖ జీవితం గడిపి కపటమైనటువంటి జీవితం గడిపి మోసపూరితమైనటువంటి జీవితం గడిపి ఇస్లాం విరుద్ధమైన విషయాలకు సాకారం చేసుకుంటూ ఒక దుష్టుడుగా, ఒక దుర్మార్గుడుగా, ఒక మూర్ఖుడుగా, ఒక అక్రమ వ్యక్తిగా అతను హీనుడుగా జీవితం గడిపిన వ్యక్తి అయితే అతనికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క సహకారం లేకపోవడం. ఇప్పుడు ఈ ప్రశ్నలు అతని ముందు వచ్చేటప్పుడు మలాయికా కూడా స్వయంగా ఆడు ముందు నుంచే చెడ్డవాడు కాబట్టి ఆడు భయంకరమైన కళ్ళు అంటే ఒక మనకు దగ్గరగా పిడుగు పడితే ఏ విధంగా అది మెరుపులకి మనిషి ఎగిసి పడతాడో అటువంటి భయంకరమైనటువంటి తేజస్సు కలిగేటువంటి కళ్ళు, ఎర్రటి కళ్ళతో అదేవిధంగా భయంకరమైన శబ్దం కలిగిన వ్యక్తులు ఆ మలాయికాలు ఉంటారు. వాడు అతను గర్జించి కూర్చోబెట్టి అడుగుతారు మన రబ్బుగా. అతను లాద్రి, నాకు తెలియదు అంట. మా దీనుక, నాకేం తెలియదు. నువ్వు ఈయన గురించి ఏం చెబుతావు, నాకేం తెలీదు. నువ్వు తెలుసుకోకూడా లేదు, పోయావు. అతన్ని పెద్ద పెద్ద గదలతో అతన్ని కొడతారు. అతను అరుస్తాడు, ఏడుస్తాడు, బాధపడతాడు.
సో ఈ పరిస్థితి, ఈ ప్రశ్నల యొక్క సమాధానం ఎవరైతే చెప్పగలుగుతాడో అల్లాహ్ యొక్క సహాయ సహకారాలు అతనికి ఉంటాయి. దాన్ని సూరతు అయితే ఇబ్రాహీంలో అల్లాహ్ యొక్క ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం చెప్పారంటే చదివి, యుసబ్బితుల్లాహు అల్లదీన ఆమను బిల్ ఖౌలి సాబితి ఫిల్ హయాతి దునియా వ ఫిల్ ఆఖిరా వ యుజిల్లుల్లాహు అజ్-జాలిమీన్ వ యఫఅలుల్లాహు మా యషా అని. అది ఖురాన్ సూరా ఇబ్రాహీం 27 ఆయత్లో అల్లాహ్ అంటున్నాడు, యుసబ్బితుల్లాహు అల్లదీన ఆమను బిల్ ఖౌలి సాబితి ఫిల్ హయాతి దునియా. ఈ ప్రపంచిక జీవితంలో ఎవరైతే మంచి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క మాట విని దానిపై నడవడిక కలిగి ఉన్నాడు, దానిపై స్థిరంగా ఉన్నాడు, అక్కడ కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అతన్ని అక్కడ సుస్థిరంగా ఉంచుతాడు. వఫిల్ ఆఖిరతులో కూడా వయుజిల్లుల్లాహు అజ్-జాలిమీన్. ఎవరైతే అక్రమానికి, దుర్మార్గానికి, మార్గభ్రష్టత్వానికి గుడిపెట్టి దానిపై ఆచరణ కలిగి ఉన్నారు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వాళ్ళని ఆ పద్ధతిపై వదిలేస్తాడు. వారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క సహాయ సహకారాలు అక్కడ ఉండవు. ఎప్పుడైతే ఉండవు, అతను సమాధానాలు చెప్పకపోయేటప్పటికి పరీక్షలో ఫెయిల్ అయిపోతాడు. ఇప్పుడు పరీక్షలో పాస్ అయిన వాడికి, పరీక్షలో ఫెయిల్ అయిన వాడికి తేడా ఉంటుంది. కాబట్టి ఎవరైతే పరీక్షలో పాస్ అవుతాడో అతనికి ఏం చెప్తాడంటే నమ్క నౌమతులు ఒకే పెళ్లి చేసుకున్న పెళ్లి కుమారుడు ఏ విధంగా ఈ ప్రాపంచిక బాధలకు మర్చిపోయి సంతోషంగా ఉంటాడో, నిద్రపోతాడో, ఆ విధంగా నువ్వు నిద్రపో అని అతనికి చెప్పడం జరిగింది. ఒక హదీసులో అయితే ఏం చెప్పడం అయితే, ఫయునాది మునాది మినస్ సమాయి అన్ సదక అబ్ది. ఎప్పుడైతే ఈ 3 ప్రశ్నలు మనం చెప్పుకున్నామో వాడి సమాధానం అతను చెప్తాడు, ఆ సమాధానం వెంటనే పూర్తయిన తర్వాత ఒక పెద్ద శబ్దం వినిపిస్తుంది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తరపు నుంచి, అన్ సదక అబ్ది, నా భక్తుడు మీ ప్రశ్నలకు సమాధానం సరిగ్గా చెప్పాడు. ఏ ప్రశ్న యొక్క సమాధానం కావాలని మీరు వెతుక్కుంటూ వచ్చారో ఆ సమాధానాలన్నీ కరెక్ట్ ఉన్నాయి, నిజం చెప్పాడు. ఫఅఫ్రిషు హు మినల్ జన్నా, జన్నతుకు సంబంధించినటువంటి ఏ వస్తువులు అతనికి మీరు ఆ పూట మీరు అందుబాటులో తీసుకురాగలుగుతారో అవి ఆయనకి ఇవ్వండి. కాబట్టి హదీస్లో ఏం చెప్పడం అంటే, ఆ ఖబర్ అతని కోసం తెరవబడుతుంది. అతని చూపు ఎంత దూరం పెడుతుందో అంత దూరం అతను పార్కులో ఉన్నట్టు, ఒక అందమైన పచ్చికతో నిండినటువంటి ఒక ప్రదేశంలో ఉన్నట్టు, మంచి సువాసనలు, అదేవిధంగా చల్లగాలి, సరిపడ్డటువంటి వెలుతురు ఉన్నట్టు, ఒక మంచి స్థలంలో అతను ఉన్నట్టు అతనికి ఒక ఫీలింగ్ ఇవ్వడం జరుగుతుంది. అతనికి ఆ అనుగ్రహం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ద్వారా ప్రసాదించడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ వస్తువులకు సమాధానం సరిగ్గా రాకపోతే దానికి విరుద్ధంగానే పిలుపు వస్తుంది. నా భక్తుడు అబద్ధం చెప్పాడు, ఇతను తప్పుడు సమాధానం చెప్పాడు, ఇతను కావాల్సింది ఈ ఆన్సర్ కాదు మాకు కావాల్సింది, ఇతని కోసం ఇది ఇబ్బంది ఏంటండి. మరి హదీస్లో ఒక మాట ఇక్కడ మధ్యలో గుర్తు చేసుకోవాలి. అదేంటంటే, ప్రతి వ్యక్తి ఎవరైతే వారు ఉంటాడో హదీస్లో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారంటే, ప్రతి వ్యక్తికి ఈ ఖబర్ ఏం చేస్తుందంటే, ఖబర్లో పెట్టి జనాలు వెళ్ళిన తర్వాత జుమ్మతుల్ ఖబర్ అనేది ఒకటి ఉంది. జుమ్మతుల్ ఖబర్ అంటే ఖబర్ ఒకసారి అతన్ని హత్తుకుని నొక్కుతుంది. ఈ హత్తుకునే నొక్కే పద్ధతి గురించి ఉసైమీన్ రహిమహుల్లాహ్ ఏం చెప్పారంటే, మనం మంచి వ్యక్తులను స్వాగతం పలుకుతున్నాం, అతన్ని స్వాగతం పలుకుతూ ఆలింగనం చేసుకుంటాం, అతన్ని మనం ఏం చేస్తామంటే స్వీకరించి దగ్గరగా తీసుకుని అతన్ని మనం ఏం చేస్తామంటే ఆలింగనం చేసుకుని ఎంత వెళ్తున్నాం మామూలుగా తన చేతుల్లో తీసుకుంటాం. అది మంచి వ్యక్తికి కవర్ చేసేటువంటి ఆలింగనం మంచిగా ఉంటుంది, ఎటువంటి శిక్ష, బాధ, కఠిన్యం లేకుండా ఉంటుంది. ఎవరైతే చెడ్డ వ్యక్తి ఉంటాడో, దుర్మార్గుడు ఉంటాడో, వాడికి ఖబర్ చాలా గట్టిగా నొక్కుతుంది. ఎంత గట్టిగా నొక్కుతుందంటే హదీస్లో చెప్పడంటే, అతని చేతులు ఈ విధంగా ప్రొఫెసర్ గారు ఇలా కలిపి చూపించారు. ఇవి అతని ప్రక్కటెముకలు ఒక దాంట్లో ఒకరు గట్టిగా దూసుకువెళ్ళిపోతారు. అంత గట్టిగా నొక్కుతుంది, బాధ అతనికి కలుగుతుంది. మరి అతను ఎందుకంటే అతను తప్పు చేశాడు, అతను కావాల్సిన సమాధానం లేకుండా వచ్చాడు, పరీక్షలో విఫలమయ్యాడు, మరి అతనికి ఆ శిక్ష ఉంటుంది. పైగా అతని కోసం ఏం చెప్పడం జరిగింది, ఇతనిని నరకం యొక్క శిక్ష చూపించండి.
ఇక అతని కోసం నరకంలోనే కాకుండా కబరులో కూడా అనేక శిక్షల ప్రస్తావన ఉంది. కొన్ని నేరాలు, కొన్ని పాపాలు, కొన్ని దోషాలు చేసిన వాళ్ళకి ఖబర్లో కూడా సమాధిలో శిక్ష ఉంటుందని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు. ఇక్కడ ఆయతులు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్తున్నాడంటే ఇది అన్నారు యూరదూన అలైహా ఉదువన్ వఅషియా వయౌమ తఖూముస్ సఆతు అద్ఖిలు ఆల ఫిరౌన అషద్దల్ అదాబ్. సూరతుల్ గాఫిర్‌లో 45, 46 ఆయతుల్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇదే చెప్తున్నాడు. ఏమని ఏంటంటే ఈ ఖబరులో దుష్టుల కోసం నిప్పు, నరకానికి సంబంధించిన శిక్షలు చూపించబడుతూ ఉంటాయి. వారు ఈ బాధను చూసి ఇక వాళ్ళకు ఏంటంటే ప్రశాంతత లేకుండా పోతుంది. జీవితం దుర్భరమైపోతుంది. కష్టాన్ని వాళ్ళు అనుభవిస్తారు. వాళ్ళు ఒక కఠినమైనటువంటి స్థితిలో ఉంటారు. అదేవిధంగా ఒక హదీసులో ఇంకో ఆయతులో అల్లాహ్ ఏమనంటే వైన్న లిల్లదీన జలము అదాబన్ దూన దాలిక వలాకిన్ అక్సరహుం లా యఅలమూన్. సూరతుల్ తూర్‌లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కూడా చెప్పిన ఈ ఆయతులు ఏం చెప్తున్నారంటే పండితులు, ఆఖిరత్‌లో అజాబ్ ఉంది వాళ్ళకి, వీళ్ళు శిక్షార్హులు. కానీ నరకంలో భూమిలో ఉన్నప్పుడు అంటే ప్రళయం రాకముందు, ఖియామత్ రాకముందు కూడా వాళ్ళకి ఈ శిక్ష ఖబరులో ఉంటుంది అని ఆయత్ ద్వారా మనకు బోధపడుతుంది అని బుఖారీ మరియు ముస్లిం హదీసుల్లో ఒక హదీస్ ఉంది. ఆ హదీసులో ఏం చెప్పడం జరిగిందంటే, ఒక రోజున ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తన దారిన వెళ్తుంటే ఏదో ఒక పని మీద అక్కడ దగ్గరలో కొన్ని సమాధులు ఉన్నాయి. ఆ సమాధులు పక్క నుంచి ఈయన ప్రయాణం చేస్తున్నారు. ఎప్పుడైతే ఆ సమాధుల దగ్గర నుంచి ఈయన వాహనం నడిచిందో అంటే ఆయన ఇప్పుడు బగల అంటే గాడిద కంటే కొంచెం ఎత్తుగా ఉంటుంది, గుర్రం కంటే కొంచెం పొట్టిగా ఉంటుంది. దాన్ని మనం కంచర్ల గాడిద అంటారో మరి ఏంటో మరి నాకు తెలీదు. మరి దానిపై సవారీ చేస్తున్నారు. ఆ సమాధుల దగ్గర నుంచి ఆయన ప్రయాణం చేసేటప్పుడు అది అమాంతంగా వేగంగా పరిగెత్తే ప్రయత్నం చేసింది. ఈ సందర్భంగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆ వాహనం నుంచి మరి క్రిందికి జారిపోయారు. చుట్టుపక్కల ఉన్నవాళ్ళు పరిగెత్తుకొచ్చి అయ్యా అని పరిగెత్తుకొచ్చారు. ఆ తర్వాత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు సర్దుకున్నారు. సర్దుకున్న తర్వాత ఇక్కడ కొన్ని సమాధులు ఉన్నాయి. ఆ సమాధుల్లో శిక్ష జరుగుతుంది. తత్కారణంగా ఆ శిక్షను విన్న ఈ పశువు ఏం చేసిందంటే పరుగులు తీసింది. అందుకని ఇక్కడ జరుగుతుంది శిక్ష. అక్కడ దగ్గర సమాధులు ఉన్నాయి. వాటి దగ్గరికి వెళ్ళి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వాటిని చూశారు. చూసి ఏం చెప్పారంటే వీళ్ళకి జరుగుతున్న శిక్ష ఏదో పెద్ద కారణంగా జరగడం లేదు, ఏదో పెద్ద దోషం చేశారంట, ఏదో చిన్న పనిపై జరుగుతుంది. ఏం చేశారు అని చెప్పారంటే ఆ ఇద్దరిలో ఒకడు మాత్రం ఒంటెలు పోసిన తర్వాత అంటే మూత్ర విసర్జన చేసేటప్పుడు చిన్న చిన్న చినుకులు, నీటి బిందువులు అంటే మూత్ర బిందువులు కాళ్లపై, చెప్పులపై, అదే విధంగా శరీరంపై పడుతుంటే అంతగా పట్టించుకునేవాడు కాదు. ఆ పెద్ద విషయం కాదు, అది చిన్న వస్తువు. కానీ నిర్లక్ష్యం అనుసరించాడు. ఈ నిర్లక్ష్యానికి శిక్ష అతనికి ఇవ్వడం జరుగుతుంది సమాధిలో. రెండో వ్యక్తి చాడీలు చెప్పేవాడు. మరి ఈ చాడీలు చెప్పడం వల్ల ఇక్కడ నేరాలు అక్కడికి, ఇక్కడ అబద్ధాలు అక్కడికి, అక్కడ అబద్ధాలు ఇక్కడికి మోసి పాపం అలసిపోయాడు. వాడికి ఇక్కడ శిక్ష దొరుకుతుంది ఆ మోయటానికి కారణంగా అని చెప్పారు. అంటే శిక్ష అక్కడ జరుగుతుంది. ఈ శిక్ష ఖియామత్లో ఇచ్చే శిక్ష కంటే ముందుగానే ఖబర్లో ఉన్నటువంటి శిక్ష. కొంతమంది ఏం చెప్తారంటే ఖియామత్లో తీర్పు వస్తుంది. తీర్పుకు ముందు ఎటువంటి శిక్ష అనేది ఒక ప్రశ్న తలెత్తున్నారు. వీళ్ళు ఇటువంటి హదీసులు లెక్క చేయకుండా ఖురాన్లో ఉన్నటువంటి స్వయంగా ఖురాన్లో కూడా ఇటువంటి వస్తువులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే తోటి వాళ్ళకి మభ్య పెట్టే పద్ధతిలో మాట్లాడుకుంటారు. వీటికి సంబంధించిన వేరే ఎక్కువగా మనం సమయం పాడు చేసుకునే అవసరం లేదు. ఎందుకంటే ఇది ఈమానియాతో సంబంధించింది. సమాధిలో జరిగేదన్ని వస్తువులు అక్కడ ఏమిటో అనేది ఎవరు చూడలేదు. ఎవరన్నా తెలుసు అంటే ప్రవక్తలకి తెలుస్తుంది. వాళ్ళకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తే తప్ప తెలియదు. కాబట్టి వాళ్ళు మనకు తెలియజేసింది. ఆ తెలియజేసిన వస్తువు మనకు సహీ రివాయతుల ద్వారా, సనద్ ద్వారా చేరింది కాబట్టి మనం ఇందులో భాగంగా దీన్ని నమ్మకం కలిగి ఉన్నాం. కానీ ఒక వస్తువు మాత్రం గమనించింది అంటే ఏ నేరాల వల్ల ఇక్కడ శిక్ష జరుగుతుందో ఆ నేరాలు మనం ఒకవేళ చేస్తూ ఉంటే ఆ నేరాలు మనం చేయకుండా జాగ్రత్త పడితే మనకు వశమే మంచిది అనేది ఒక ఆలోచన, ఒక బోధన మనకు ఉంది అనేది మనవి ఇక్కడ చేసుకుంటూ ముందుకు సాగే ప్రయత్నం చేస్తున్నాను. ఇక తర్వాత ఏంటంటే సమాధిలో ఈ విధంగా
ఆ మనిషితో డీల్ చేయడం, మంచివాడైతే మంచి పద్ధతిలో, చెడ్డవాడైతే చెడ్డ పద్ధతిలో అతనికి ఒక ఏంటంటే అంతిమ విడిది స్థానంగా అతన్ని తయారు చేయడం జరుగుతుంది. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఆ వ్యక్తి, చనిపోయిన వ్యక్తి మన మాటలు వింటాడా? వినే అవసరం ఉందా? వింటే మనం సహాయం చేయగలడా? ఎంతవరకు ఆ విధంగా సహాయం చేయగలడు అనే ప్రశ్నలు వేసుకుంటే ఖురాన్ ఏం చెప్తుందంటే ఆ వ్యక్తి ఒక్క పదం కూడా వినడు. మా అంత బిముస్మియిన్ మన్ ఫిల్ ఖుబూర్. అల్లా అంటున్నాడు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, మీరు ఖబర్లో ఉన్న వాడికి ఈ విషయం వినిపించదు. కానీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి కాలంలోనే ఒక అంటే బదర్ యుద్ధంలో మీకు తెలిసినట్లు కాఫిర్ల యొక్క 70 మంది హతులయ్యారు, వధించబడ్డారు. వాళ్ళందరినీ ఒక గుంట తవ్వి ఆ గుంటలో వేయటం జరిగింది. గుంటలో వేసిన తర్వాత దాన్ని పూర్తి చేయడం జరిగింది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అక్కడికి వచ్చి వాళ్ళని అడిగారు, మీకు ఇప్పుడన్నా తెలిసిందా నేను బోధించిన బోధనలు సత్యమని, నేను తీసుకొచ్చిన తౌహీద్ సత్యమని, నేను మీకు వినిపించిన ఖురాన్ సత్యమని, నేను అల్లాహ్ ప్రవక్త అని చెప్పిన మాట సత్యమని మీకు ఇప్పుడైనా అర్థమైందా, తెలిసిపోయిందా అని అడిగారు. ఒక వ్యక్తి మామూలు సూత్రం ప్రకారం ఏమంటే వాడు చనిపోయారు, ఏం వింటారండి అన్న. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పండి, ఇప్పుడు బాగా వింటున్నారు వాళ్ళు, ఈ పూట బాగా వింటున్నారు అంటే ఈ సందర్భంలో, ఒక ప్రత్యేక సందర్భంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక మోజిజా రూపంలో వాళ్లకు ఈ మాటలు వినిపించేటట్టు తెలియజేశాడు. రెండో విషయం, ఒక బోధన కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఒక మనిషి జీవితాంతం తను చెప్పిన సిద్ధాంతాలు, పద్ధతులు, అలవాట్లు అదేమైతే అతను యాక్సెప్ట్ చేసుకుంటాడో వాటి కట్టుబడి జీవితం సాగిస్తూ ఉంటాడు. సత్యానికి సంబంధించిన బోధనలు, వాస్తవాలు అతని ముందుకు వస్తే అతను బేఖాతరు చేసి ఇవన్నీ పనికిరాని బొంకు అని పక్కన నెట్టేసి వెళ్ళిపోతే అప్పుడు అతనికి ఆ విషయం తెలుస్తుంది. ఇక్కడ తెలియకపోవచ్చు కానీ అక్కడ తెలిసి వస్తుంది అనే ఒక బోధన ఇవ్వడం జరిగింది. ఆ బోధన ఏంటంటే ఇప్పుడు మీరు ఎంత బేఖాతరు చేసి మీ పరిస్థితులు పాడు చేసుకుంటే అంత మీ నష్టం మీదే గాని ఎదుటి వారిది కాదు. వాళ్ళు ఇప్పుడు ఈ విషయం తెలిసింది, ఏమన్నా తెలిసిన తర్వాత ఈ రోజు వాళ్ళు ఏమన్నా చేయగలరా? పరిగెత్తుకొచ్చి ముహమ్మద్ గారు మీరు చెప్పింది కరెక్టే, నేను ఒప్పుకుంటాను, లా ఇలాహ ఇల్లల్లాహ్ చెబుతాను చెప్పగలరా? అబూజహల్ మాటల్లో పడి మేము పాడైపోయాం, అబూజహల్ మాతో పడి ఉన్నాడు ఇక్కడ, వాడి వదిలేసి మీ దగ్గర పరిగెత్తుకొస్తున్నామని చెప్పగలరా? మా నేతలు చెప్పిందంతా తప్పు, మేము కూడా పాడైపోయాం పూర్తిగా, ఇప్పుడు మాకు తెలిసి వచ్చింది ఏమన్నా చేయండి అని చెప్పగలరా? అంత చెయ్యి దాటక ముందు మీరు మిమ్మల్ని సరిదిద్దుకోండి అనే ఒక బోధ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ మాట వినడానికి దానికి అంతవరకు లిమిట్, అది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంతో ముడిపడింది. కాబట్టి ఎవరికి ఎంత ఎలా ఏ విధంగా ఎప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా మనకు రుజువైందో అంతటితో ఆ మాటని సమాప్తం చేయాలి. ఈ మాటని సమాప్తం చేయకుండా మనం కొనసాగించి రబ్బర్ లాగా దాన్ని లాగే ప్రయత్నం చేస్తే కొన్ని వాస్తవాలు మారుతూ ఉంటాయి. ఈ మారే వాస్తవాల కారణంగానే క్రిందటి ప్రోగ్రాంలోను అంతకు ముందు కూడా మనం ఉరుసుల్లో వీళ్ళు ఏం చేస్తున్నారో చెప్పుకున్నాం. ఉరుసుల్లో ఏం చేస్తున్నారో చెప్పుకున్నాం. వాటిలో ఏం చెప్పారో ఒక ఉదాహరణ, వాడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి హదీస్ని తీసుకొచ్చాడు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి హదీస్ను తీసుకొచ్చి ఏం చేస్తున్నారంటే అందులో ఏం చెప్తున్నారు ఇప్పుడే మీకు గుర్తు చేస్తాను.
ఒక రోజున ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం చేశారంటే తన తోటి వ్యక్తులతో కలిసి అరే రండి ఒకసారి వెళ్దాం రండి అని ఉహద్ ప్రాంతానికి వచ్చారు. ఉహద్ ప్రాంతానికి వచ్చి అక్కడైతే ఈ ఉహద్ యుద్ధంలో ఎవరైతే చనిపోయిన షహీదులు ఉన్నారో వాళ్ళ కోసం దువా చేశారు. దువా అయిన తర్వాత ఒక చిన్నపాటి ప్రసంగం చేశారు, వాళ్ళకు బోధించారు. ఆ తర్వాత తిరిగి వచ్చారు. ఇప్పుడు ఈ బిదతీయులు ఎవరైతే ఉన్నారో, ఈ విషయం ఇందాక చెప్పినట్టు పొడికి లాగించి చేసే వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రతి సంవత్సరం చేసేవారు. ఇమాం అబూ దావూద్ రామతుల్లా అలై గారు ఏం చేశారంటే ఈ విషయంలో శ్రద్ధ తీసుకుని ఈ హదీసు వెనకాల సెర్చ్ చేసి ఏం చెప్పారంటే, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఉహద్ యుద్ధం జరిగింది హిజ్రత్ యొక్క 3వ సంవత్సరం చివరి భాగంలో. ఆ తర్వాత సులై హుదైబియా అయిపోయిన తర్వాత ఫతహ్ మక్కా తర్వాత హిజ్రత్ యొక్క 9వ సంవత్సరంలో హజ్ చేయడానికి ముందు ఒక రోజున ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఉహద్ దగ్గరికి వెళ్ళి ఆ షుహదా ఉహద్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్మరించుకొని వాళ్ళ కోసం దువా చేసి తోటిగా ఉన్న వాళ్ళకి కొన్ని పాఠం సద్బోధ చేసి వచ్చారు. అది ఒక్కసారి చేయడం జరిగింది. ఈ హదీసు ముస్లింలో ఉంది, బుఖారీలో ఉంది, ఇది కూడా మీరు చూడగలరు. సరే, మరి ఈ హదీసు దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఒకరోజు నిర్ధారించుకోవచ్చు. ఇది ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నిర్ధారించి వెళ్ళింది కాదు. వెళ్దాం పదంటే ఒక రోజు నిండిపోయేది. ఆ ముందుగా నిర్ధారించి ఫలానా 12వ తారీఖున ఫలానా పర్వతమున మరి ఉరుసు రోజు ముఖ్యం చేసుకుని సంవత్సరం పొడుగునా దానికి పబ్లిసిటీ చేసి జనాలకు సమూహం చేసి మరి జనాలను కేటగిరీస్ గా విభజించి ఈ టీం వాళ్ళేమో సందలు రుద్దుతారు, ఈ టీం వాళ్ళేమో దాని చాదర తయారు చేస్తారు, ఈ టీం వాళ్ళేమో జనాలను పోగు చేస్తారు, ఈ టీం వాళ్ళు జనాలకు భోజనాలు పెడతారు, ఈ టీం వాళ్ళు అక్కడ కూర్చుని ఏడుస్తారు, ఈ టీం వాళ్ళు డాన్స్ చేస్తారు, ఈ టీం వాళ్ళు డబ్బులు వాడిస్తారు. ఈ జనాలను టీములుగా విభజించి అక్కడ ఈ కార్యక్రమం మోసడం చేయలేదు. మరి వీళ్ళందరూ దానికి దీనికి సంబంధం పొందడం ఎక్కడ ఉంది? దువా చేశారు. మీరు ఎవరైతే ముస్లింలు ఉన్నారో వాళ్ళకి దువా చేస్తున్నారు. రబ్బనా ఇగ్ఫిర్ లనా వ లిఇఖ్వానినా అల్లజీనా సబకూనా బిల్ ఈమాన్ రబ్బనా ఇగ్ఫిర్ లనా వ లిఇఖ్వానినా అల్లజీనా సబకూనా బిల్ ఈమాన్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మమ్మల్ని క్షమించు, మా సోదరులు ఎవరైతే చనిపోయారో వాళ్ళని గతంలో ఇప్పుడు ఈమాన్తో చనిపోయారో వాళ్ళకు కూడా క్షమించు. ఈ దువా మనం చేస్తున్నాం, సరిపోయింది. మనం ఎంత చేయాలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు బోధించాడు. ఇంత చేసుకుంటే రోజుకు 5 సార్లు మీరు దువా చేసిన 10 సార్లు చదువుతున్న 10 సార్లు చదవండి ఈ దువా. మీ ప్రపంచంలో మీ ఎవరెవరి కోసం దువా చేస్తున్నారో అందరూ ముమిన్లకు దీని వల్ల లబ్ధి జరుగుతుంది, లాభం జరుగుతుంది. ఇది జనాలు ఒక వస్తువును లాగి ఇంకో చోటకి మార్చుకోవటం వల్ల జరుగుతుంది. రెండో విషయం ఏంటంటే దీనికి సంబంధించింది ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అక్కడ వాళ్ళకి సద్బోధ చేశారు. అంటే ముందుగానే సద్బోధ చేయడానికి ప్రిపేర్ అయ్యి వెళ్ళారు కాబట్టి తనతో పాటు మెంబర్ తీసుకెళ్లారు అంటాడు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మెంబర్, అరే అక్కడ మెంబర్ అంటే ఏదన్నా రాయి కానీ ఏదన్నా ఎత్తు బండ కానీ ఉంటే దానిపై నిలబడి ఆయన చెప్తే ఆ ప్రదేశాన్ని మెంబర్ అని చెప్పే అలవాటు అరబ్బులు. మీరు చదివారు, మీకు చదివి గుర్తు ఉంటుంది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రారంభంలో జుమా ఖుత్బా ఇచ్చేటప్పుడు ఒక ఏంటంటే ఖర్జూరపు చెట్టు యొక్క బోధ అక్కడ ఉండేది. దాన్ని ఆనుకుని నిలబడి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఖుత్బా ఇచ్చేవారు. ఈ విధంగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఖుత్బా ఇస్తుంటే దాన్ని మెంబర్ అన్నారు జనాలు. తర్వాత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఖుత్బా ఇస్తుంటే చూసి ఒక స్త్రీ ఏం చేసిందంటే తన కొడుకు వడ్రంగి ఉంటే అతను చెప్పి అతని కోసం ఒక డబ్బా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కోసం ఎత్తైన ప్రదేశంలో నిలబడి ఖుత్బా ఇవ్వడానికి తయారు చేయించింది. అప్పుడు ఇదేంటంటే చెక్కతో తయారు చేసినటువంటి మెంబర్ ఉనికిలోకి వచ్చింది.
ఈ మెంబర్ ఇప్పుడు కొత్త దాన్ని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యాక్సెప్ట్ చేసుకుంటే ఆ పాతది ఏడిచింది. దాని శబ్దాన్ని జనాలు విన్నారు, ఏడుపుని. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దానిపై చేయి పెట్టి ఇక ఏడకు నువ్వు బాధపడకు అని నచ్చ చెప్పారు. అది హదీసుల్లో మనకు అందుబాటులో ఉంది. మరి ఈ విధంగా ఏంటంటే ఎత్తైన ప్రదేశం ఒక బండ ఉంటే దానిపై నిలబడి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు సద్బోధ చేస్తే అది ఈ ఎన్ని వస్తువులు ఎందుకు వస్తాయంటే ఈ బిదతులకు నిలబడి బోధన చేయడం రాదు. వీళ్ళు కూర్చుని చేసే అలవాటు చేసుకున్న వాళ్ళు, వీళ్ళు కుర్చీలు, అదే విధంగా సింహాసనాలు, ఇదే విధంగా పెద్ద పెద్ద గద్దెలు కావాలి. కాబట్టి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చేశారంటే అందరి వరకు మాట చేరాలి, అందరి ముఖాలు నాకు కనబడాలి అనే ఉద్దేశంతో ఎత్తైన ప్రదేశంలో నిలబడి ఖుత్బా ఇచ్చేవారు. దాన్ని మెంబర్ అంటారు. ఇలా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పందుగానే కావాలని మెంబర్ తీసుకెళ్లిన పరిస్థితి కాదు. ఇది ఈ ఉరుసులు వాళ్ళు ఈ ఖబర్ వాళ్ళతో ఏం చేస్తున్నారంటే ఇవన్నీ ఏర్పాటు చేసుకున్నారు. ఖబర్ గురించి ఎందుకు చెప్పుకున్నాం అంటే మామూలుగా ఈ ఖబర్లో ఉన్నవాడు వాడిని దువా చేయడం ఎంతవరకు సమంజసం? వాడు ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాడు మనకు తెలియదు. అతను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాడా, చెప్పలేదా, అందులో సఫలీకృతుడయ్యాడా? ఈ ప్రపంచంలో మంచి వ్యక్తిగానే ఉన్నాడు, కానీ అక్కడ లోపలి ఫెయిల్ అయిపోయి ఉండొచ్చు. ఎందుకంటే మునాఫిక్ అనేవాడు నమాజ్ చేస్తాడు, జకాత్ ఇస్తాడు, ఉపవాసం పాటిస్తాడు, హజ్ కూడా చేస్తాడు. ఈ అన్ని కార్యక్రమాలు ఈ రోజుల్లో మునాఫికులు చేస్తున్నారు. ఆ రోజుల్లో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంతో బాటు ఉన్న వాళ్ళ సంగతి ఏంటి? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చూసిన వాడు సహాబా కదా. సహాబా యొక్క గౌరవం మర్యాదలు ఎంత? ఆ సహాబీగా ఉండి అతను కపటుడుగా మునాఫిక్గా ఉన్నాడంటే మరి అతను ఈ సమాధానం మునాఫిక్గా ఉన్నవాడు అక్కడ ఫెయిల్ అయిపోతున్నాడు. ఇందాకైతే తెలుసుకున్నాం కదా హదీసుల ద్వారా. బట్ ఇప్పుడు మనతోటి ఉన్నటువంటి వ్యక్తి ఏమున్నాడు, ఫెయిల్ అయ్యాడా పాస్ అయ్యాడా తెలీదు, కానీ ఒక మంచి నమ్మకం మనకు ఉంటుంది. ఏమంటే నా నాన్నగారు, మా బాబాయ్ గారు, నా అన్నయ్య గారు, నా ఫలానా వాళ్ళు మంచి జీవితం గడిపారు, ముస్లింలుగానే ఉన్నారు, 5 పూటల సలాత్ ఆచరించారు, దాన ధర్మాలు చేశారు, సమయానికి వేళకి ఇస్లాం కోసం పని చేశారు, ఆయన మంచి వ్యక్తి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అతనికి మేలు చేస్తాడు, మంచి నమ్మకం మనం కలిగి ఉంటాం. అంతవరకే. పైగా ఆయన కోసం దువా మనం చేసుకుంటాం, అంతవరకే. కానీ అసలు వాస్తవం అల్లాహకు తెలుసు. ఆ లోపల పరిస్థితి ఏంటో మనకు తెలియదు కదా. మరి అలా కానప్పుడు అతని దగ్గరికి వెళ్ళి మనం దువా చేయడం అనేది నీ ద్వారా నువ్వు మా కోసం సిఫారసు చేయడం అనేది అర్థం. ఖబర్లో ఉన్నవాడు ఏం చేయలేడు, సమాధిలో ఉన్నవాడు. అతని దగ్గర ఏమైనా శక్తి ఉంటే అతను ముందుగా ఎప్పుడైతే ధనాలు లోపల దాటిపెట్టారో ఆ సమాధిని చీల్చుకుంటూ బయటకు వచ్చేయాలి అతను, శక్తి ఉంటే. మరి ఎప్పుడు అటువంటి వ్యక్తి అలా బయటకు వచ్చినప్పుడు మనకు తెలియదు. ఉంటే చరిత్రలో ఎక్కడన్నా ఒకటి అలా ఉన్నాడేమో, ఏదో కారణాల్లో అతను బతికి ఉన్న వ్యక్తినే లోపలికి వెళ్ళి ధనాలు చేసి పూడ్చిపెట్టేశారేమో, పూడ్చిపెట్టేస్తే మరి అతను చీల్చుకుంటూ బయటకు వచ్చాడేమో. అటువంటి సంఘటనలు నాకు తెలియదు. కానీ ఈ బలహీనమైన వ్యక్తి అతని దగ్గరికి వెళ్ళి దువా చేయమని చెప్పడం, మరి అతను స్వయంగా తనను కాపాడుకోలేడు, ఎదుటివాడి కోసం ఏం చేస్తాడు, ఏం సాయం చేస్తాడు? ఈ బిదతులు ఏం చేశారంటే ఆ సమాధుల్లో బతికి ఉన్నంత కాలం వీళ్ళ డబ్బు వాళ్ళ డబ్బుపై బతికాడు, జీవించాడు. వీడి జేబు కొట్టి వాడు జేబు కొట్టి, వీడికో మోసం మాట చెప్పి వాడికో మోసం మాట చెప్పి, వీడు అన్యాయంగా వాడింటూ వంటలు చేయించి, అక్రమంగా వీడింటూ వంటలు చేయించి, అక్రమంగా వీడి దగ్గర దాన ధర్మాలు చేయించుకుని తను వాడుకుని తను మంచి వ్యక్తిగా గొప్ప వ్యక్తిగా గడుపుతూ జీవితం గడిపాడు. చనిపోయిన తర్వాత వాడు బతికి ఉన్న వాళ్ళ కోసం డబ్బు ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు? వాడి దగ్గరికి వెళ్ళి అడిగితే అప్పులు తీరిపోతాయి. ఎలా తీరుతాయి? వాడు తీరుస్తాడా? లోపల నుంచి ఖబర్లో నుంచి మూటలు మూటలు వజ్రాలు, అదేవిధంగా ఏంటంటే బంగారు నాణ్యాలు తీసి ఇస్తాడా ఏంటి? ఎక్కడి నుంచి ఉన్నాయి? ఆ ఖబర్లో ఉంటే ప్రతి ఒక్కరు తవ్వేవాడు దృప్తిగా ఎన్ని. కాబట్టి జనాలకు మోసం చేయడానికి ఈ చనిపోయిన వాడిని అడ్డం పెట్టుకుని మోసం చేయటం అనేది ఇది చాలా అధర్మమైన కార్యక్రమం, నష్టపూరితమైన వ్యాపారం, నష్టపూరితమైన వ్యాపారం.
పైగా దాన్ని ఈ బిదతీయులు వాడుకుని ఇంకా జనాలకి అబద్ధపు నడలో నడుస్తున్నారు. తర్వాత ఇంకో చివరిలో ఒక మాట చెప్పి, ఈ ఖబర్లో ఉన్న వాళ్ళ పరిస్థితి రియాలిటీ ఏంటో మనం తెలుసుకున్నాం. ఇక కొంతమంది ఇప్పుడు ఈ ఉరుసు ఈ ఖబర్ వాడి కోసమే కదా వచ్చేసేది, వాడికి పోయి పుణ్యం చేకూర్చడానికి. ముందు ఇస్లామీయ ధార్మిక పద్ధతి మనం చదివినప్పుడు తెలుస్తున్న పరిస్థితి ఏంటంటే, మనిషి చనిపోయిన తర్వాత హదీస్ ప్రకారం ఇజా మాతల్ ఇన్సాను ఇన్కతా అమలుహు ఇల్లా మిన్ సలాస్, ముస్లిం యొక్క రివాయతులో ఏం చెప్పడం జరిగిందంటే, మనిషి చనిపోయిన తర్వాత 3 మార్గాలు తప్ప మిగతా మార్గాలన్నిటిలోనూ అంటే ఈ ఏంటి సుబ్హానల్లాహ్, చనిపోయే 3 మార్గాలు తప్ప అన్ని మార్గాలు మూసివేయబడతాయి. అన్ని మార్గాలు మూసివేయబడతాయి. ఈ 3 మార్గాలు ఏమైతే ఇప్పుడు సదకతున్ జారియతున్, తాను చేసిన దాన ధర్మాలు ఏవైతే ఉన్నాయో దాని పుణ్యం కొనసాగుతూ ఉంటుంది. ఉదాహరణకి హదీసుల్లో బేర్ సాద్ అనేది ఉంది. సాద్ బిన్ అబీ వక్కాస్ రజియల్లాహు తఆలా ఏం చేశారంటే, ఆయన గారి తన తల్లి కోసం పుణ్యాలు ఆవిడ చేరుతూ ఉండాలి అని ఒక బావి కొని దాన్ని ముస్లింలు ఆ నీళ్లు వాడుకోండి అని వదిలేశారు. ఎంతమంది జనాలు ఆ పుణ్యం వాడుకుంటూ ఉంటారో ఆ వాడుకుంటున్నటువంటి నీళ్ల యొక్క పుణ్యం ఆ సాద్ రజియల్లాహు తఆలా గారి తల్లి గారికి చేరుతూ ఉంటుంది. ఇది సదఖతు జారియా కొనసాగుతుంది. ఆ రోజుల్లో ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ రజియల్లాహు తఆలాను ఇస్లాం సేవ కోసం ఏ వస్తువులు ముస్లింల కోసం ఇచ్చారో, తోటలు కానీ, ఖర్జూరపు తోటలు కానీ, భూములు కానీ, లేకపోతే ఇంకా ఏ వస్తువులు కానీ, నేటికి రసీదు ఆయన పేరు ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ రజియల్లాహు తఆలా మీద రసీదు తీసుకుని ఉన్నారు. అది 13-14 సంవత్సరాల పాత విషయం. నేటికి మరి ఆ పుణ్యం ఆయనకి సదకా జారీగా కొనసాగుతుంది. ఇలా ఉదాహరణలు. రెండోది ఇల్మున్ యుంతఫౌ బిహి, ఒక వ్యక్తి తన జీవితంలో ఇస్లాముకు సంబంధించిన విజ్ఞానాన్ని పుస్తక రూపంలో కానీ, గ్రంథ రూపంలో కానీ, నోట్బుక్ రూపంలో కానీ, ఆర్టికల్ రూపంలో కానీ, లెక్చర్ రూపంలో కానీ, లేకపోతే ఒక డబ్బు ఖర్చు చేసి ఒక విద్యార్థిని ఇస్లాం బోధకుడిని తయారు చేయటం కానీ, లేకపోతే ఒక పేదవాడిని విద్యార్థికి చదువుకోవడానికి సహాయార్థం కానీ, ఈ విధంగా అతను డబ్బు ఖర్చు చేసి ఈ విధంగా ఇస్లాం విజ్ఞానం కోసం చేస్తుంటే వాళ్ళ ద్వారా జరుగుతున్న పుణ్య కార్యాల్లోంచి ఇతను కూడా ఇల్మున్ యుంతఫౌలోకి వచ్చేస్తాడు. మూడోది వలదున్ సాలిహున్ యదూలహు, ఇది లెక్కలో హదీసులో మొదట్లో పెట్టబడింది. వలదున్ సాలిహున్ యదూలు అంటే ఒక మంచి పుణ్యాత్ముడైనటువంటి, మంచి గుణవంతుడైనటువంటి సంతానం, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ చనిపోయిన తల్లిదండ్రుల కోసం దువా చేస్తూ ఉంటే ఈ దువా వాళ్ళది. ఏవే మార్గాలు? వీటికి పోలినటువంటి ఏదైనా మార్గాలు ఈ 3 లెక్కల్లోకి వచ్చాయి ఉంటాయి. ఇవి కాకుండా ఇక మనం చేసుకున్న ఏ వస్తువు మనిషికి ఈ విధంగా లాభం చేకూర్చదు బయట నుంచి. మరి లోపల నుంచి అతడు ఏ విధంగా చేయలేడు కాబట్టే బయట నుంచి చేయమని చెప్తున్నాం. మరి వాడి దగ్గరికి వెళ్ళి వాడు మనకి ఏదన్నా చేయాలి అనుకోవటంలో పెద్ద తప్పు, దోషం ఉంది. ఇక మిగిలింది ఏంటంటే, ఒక అన్నగారు ప్రశ్న అడిగారు, మరి దానికి సంబంధించిన హదీస్ ఇన్షాల్లా మీరు నా వాట్సాప్కి పంపిస్తే మెసేజ్ చేయండి, నేను మీకు ఆ హదీస్ పంపిస్తాను ఇన్షాల్లా. ఇంతటితో నా మాట ముగిస్తున్నాను. సుబ్హానక అల్లాహుమ్మ అష్హదు అన్ లా ఇలాహ ఇల్లా అంత అస్తగ్ఫిరుక వ అతూబు ఇలైక్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. వలైకుం సలాం వరహమతుల్లాహి వబరకాతుహు. జజాకల్లాహ్ ఖైర్. ఇప్పుడు రెండవ ప్రసంగం జనాబ్ రబ్బానీ గారు, ఇస్లాంలో మరియం కుమారుడు
ఈసా అలైహిస్సలాం ప్రసంగం యొక్క ఇన్షాల్లాహ్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్. వాలేకుం సలాం వరహ్మతుల్లాహి వబరకాతుహ్. అల్హమ్దులిల్లాహి నహ్మదుహు వ నస్తഈనుహు వ నస్తగ్ఫిరుహ్. ఫనౌదు బిల్లాహి మిన్ షురూరి అన్ఫుసినా వ మిన్ సయ్యిఆతి అఅమాలినా మన్ యహ్దిహిల్లాహు ఫలా ముదిల్ల లహు వ మన్ యుద్లిల్హు ఫలా హాదియ లహు. وأشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله أرسله بالحق بشيرا ونذيرا. أما بعد فأعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. واذكر في الكتاب مريم إذ انتبذت من أهلها مكانا شرقيا فاتخذت من دونهم حجابا فأرسلنا إليها روحنا فتمثل لها بشرا سويا قالت إني أعوذ بالرحمن منك إن كنت تقيا قال إنما أنا رسول ربك لأحب لك غلاما زكيا قالت أنى يكون لي غلام ولم يمسسني البشر ولم أك بغيا قال كذلك قال ربك هو علي هين ولنجعله آية للناس ورحمة منا وكان أمرا مقضيا فحملته فانتبذت به مكانا قصيا فأجاءها المخاض إلى جذع النخلة قالت يا ليتني مت قبل هذا وكنت نسيا قالت يا ليتني مت قبل هذا وكنت نسيا منسيا فأجاءها المخاض إلى جذع النخلة قالت يا ليتني مت قبل هذا وكنت نسيا منسيا فناداها من تحتها ألا تحزني قد جعل ربك تحتك سريا وهزي إليك بجذع النخلة تساقط عليك رطبا جنيا فكلي واشربي وقري عينا فإما ترين من البشر أحدا فقولي إني نذرت للرحمن صوما فلن أكلم اليوم إنسيا فأتت به قومها تحمله قالوا يا مريم لقد جئت شيئا فريا يا أخت هارون ما كان أبوك امرأ سوء وما كانت أمك بغيا فأشارت إليه قالوا كيف نكلم من كان في المهد صبيا قال إني عبد الله آتاني الكتاب وجعلني نبيا وجعلني مباركا أينما كنت وأوصاني بالصلاة والزكاة ما دمت حيا وبرا بوالدتي ولم يجعلني جبارا شقيا والسلام علي يوم ولدت ويوم أموت ويوم أبعث حيا ذلك عيسى ابن مريم قول الحق الذي فيه يمترون ما كان لله أن يتخذ من ولد سبحانه إذا قضى أمرا فإنما يقول له كن فيكون وإن الله ربي وربكم فاعبدوه هذا صراط مستقيم فاختلف الأحزاب من بينهم فويل للذين كفروا من مشهد يوم عظيم. ఇప్పుడు వినిన ఈ ఆయతులు సూరే మరియంలోని. మరియం అనే పేరుతో ఖురాన్ లో ఒక సూరా ఉంది. ఆ సూరా నంబర్ 19.
మరియం ఎవరండి? హజరత్ ఈసా అలైహిస్సలాం వారి తల్లి. ఈ ఖురాన్ గ్రంథము మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన వైపు నుండి కల్పించుకున్నారు అని అనేవారు కూడా ఈ ప్రపంచంలో ఉన్నారు, క్రైస్తవులలోనే ఉన్నారు. ఒకవేళ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ ఖురాన్ గ్రంథం తన వైపు నుండి కల్పించుకొని ఉంటే ఇస్రాయిల్ జాతి ప్రజలలో ఉన్నటువంటి ఒక స్త్రీ యొక్క పేరుతో సూరా ఎందుకు పెడతారండి? తన తల్లి పేరుతో పెట్టుకుంటారు, సూరే ఆమినా అని. కాబట్టి స్పష్టంగా అర్థమవుతుంది, అల్లా ఆజ్ఞ ముందు శిరస వహించే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, అలాగే ఈ ఉమ్మత్ కూడా అల్లా ఆజ్ఞ ముందు శిరస వహించే ప్రజలు. ఇస్రాయిల్ ప్రజలు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అని అనుసరిస్తున్నటువంటి వారిని, హజరత్ ఇస్మాయిల్ అలైహిస్సలాం వారిని, ఇస్మాయిల్ అలైహిస్సలాం వారి వంశస్థుల్ని గాడిదలు అన్నప్పటికీ, బని ఇస్మాయిల్ యొక్క వంశస్థులు గాడిదలు అన్నప్పటికీ, అడవి గాడిదలు అన్నప్పటికీ, ఇస్రాయిల్ ప్రజల యొక్క గౌరవ మర్యాదలను, వారి యొక్క స్థాయి స్థానాన్ని గుర్తించి వారిని గౌరవిస్తుంది ప్రతి ఉమ్మతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి అనుచర సమాజం. అందుకే చూడండి, ఇస్హాక్ అంటే ఇస్హాక్ అలైహిస్సలాం అంటాం, యాహూబ్ అలైహిస్సలాం. సమస్త ప్రవక్తలు నమ్ముతాము, ఏ ప్రవక్త విషయంలో కూడా భేదాభిప్రాయాలు కల్పించము. లా నుఫర్రికు బైన అహదిన్ మిన్హుమ్ వ నహ్ను లహు ముస్లిమూన్. ప్రవక్తల విషయంలో మేము భేదాభిప్రాయాలు కల్పించము, ఎందుకంటే మేము అల్లాహ్ యొక్క విధేయులము. కావున బని ఇస్రాయిల్లో వచ్చినటువంటి ప్రవక్తలందరినీ కూడా నమ్మి తీరాలి, అప్పుడే విశ్వాసం పూర్తవుతుంది. ఏ ఒక్క ప్రవక్తని కూడా తిరస్కరించిన వారి విశ్వాసం పూర్తవుతుంది. మూసా అలైహిస్సలాంని నమ్ముతాము, ఈసా అలైహిస్సలాంని నమ్ముతాము, ఇస్హాక్ అలైహిస్సలాం, యాకూబ్ అలైహిస్సలాం, దావూద్ అలైహిస్సలాం, సులైమాన్ అలైహిస్సలాం, మొత్తం ప్రవక్తలందరినీ కూడా, జకరియా అలైహిస్సలాం, యహ్యా అలైహిస్సలాం అందరినీ కూడా నమ్ముతాం. ఏ ప్రవక్తని కూడా తిరస్కరించాం. లా నుఫర్రికు బైన అహదిన్ మిన్హుమ్ వ నహ్ను లహు ముస్లిమూన్. ఎందుకంటే మేము ముస్లింలం. మరియం అలైహిస్సలాం వారి పేరుతో సూరా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పెడితే దాన్ని శిరస వహించి ఒప్పుకున్నాం. కానీ ఏమంటారు ముస్లింలు? క్రీస్తు నమ్మరు, మరియంని నమ్మరు. అవునండి, మీరు ఎలా నమ్ముతారో అలా మేము నమ్మము. క్రైస్తవ సోదరులు క్రీస్తుని ఏమని నమ్ముతారు? దేవుడు అంటారు, సాక్షాత్ ఆయనే దేవుడు అంటారు. మేము దేవుడు కాదు, అల్లాహ్ యొక్క రసూల్, నబీ అంటాం. క్రైస్తవులు హజరత్ ఈసా అలైహిస్సలాం అని దేవుని కొడుకు అంటారు. మేము కొడుకు అన్నాము, అల్లాహ్ యొక్క సేవకుడు, దాసుడు అని అంటాము. అల్లాహ్ యొక్క రసూల్ అంటాం. క్రైస్తవులు హజరత్ ఈసా అలైహిస్సలాం వారిని త్రిత్వంలో ఒకరంటారు, యేసుక్రీస్తు వారిని. మేము ఆయన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క రసూల్, ప్రవక్త, దాసుడని నమ్ముతాము. కావున మీరు నమ్మేటట్టు మేము నమ్మము. అందుకే ముస్లింలు నమ్మరు అంటారు. అవును, మీరు నమ్మినట్లు నమ్మము, మేము కూడా నమ్ముతాము. ఆయనకున్నటువంటి స్థాయి, స్థానము ఏమైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇచ్చాడు, ఎక్కడ పెట్టమన్నాడో అక్కడే పెట్టినాం. ఆయన అల్లాహ్ యొక్క రసూల్, అల్లాహ్ యొక్క నబీ, అల్లాహ్ యొక్క సేవకుడు. ఆయన మసీహ్, అల్లాహ్ యొక్క దాసుడు. తండ్రి లేకుండా, పురుషుని ప్రమేయం లేకుండా కేవలం తల్లి ద్వారా, మరియమ్మ ద్వారా పుట్టారు. జీసస్ అనము, యేసు అనము. ఈసా అలైహిస్సలాం, ఈసా మసీహ్ అలైహిస్సలాం అని అంటాం. మేము మసీ అంటాం, మీరు క్రీస్తు అంటారు. అసలు హెబ్రీ భాషలో మసాయా అని ఉంది. ఆ మసీ అనే పేరే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో 11 సార్లు వాడారు. కానీ మీరు మసీని ఏమంటారు? క్రైస్ట్ అని ఎప్పుడైనా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నారా? ఎప్పుడైనా హెబ్రీ భాషలో? ఎప్పుడైనా ప్రవక్త హజరత్ ఈసా అలైహిస్సలాం నేను క్రీస్తుని అన్నారా? మసీ అన్నారు ఆయన. అందుకే మేము ఒరిజినల్లో ఉన్నాము. మసాయా, మసీ అని మేము ఆయన్ని పిలుస్తాము. ఖురాన్లో 11 సార్లు ఆయనకి మసీ అన్నాడు. హజరత్ ఈసా అలైహిస్సలాం అంటాం, జీసస్ అను. ఈసా అలైహిస్సలాం, యేసు ఆయనపై దేవుని శాంతి కలుగును గాక అని ఆయన్ని దీవిస్తూ ఆయన పేరు తీసుకున్నాడు. ఈసా ఇబ్నే మరియం, మరియమ్మ కుమారుడు. దేవుని కుమారుడిని మీరంటారు, మేము మరియమ్మ కుమారుడు.
మరియం అలైహిస్సలాం వారి కుమారుడు హజరత్ ఈసా అలైహిస్సలాం. ఖురాన్లో 34 సార్లు మరియమ్మ పేరు వచ్చింది. ఇబ్నే మరియం అని 23 సార్లు వచ్చింది. మరియమ్మ కుమారుడు. కావున హజరత్ ఈసా అలైహిస్సలాం అల్లాహ్ సుబ్హానహు తాలా వైపు నుండి పంపబడినటువంటి ఒక రసూల్, ఒక ప్రవక్త. మల్ మసీహ్ ఇబ్న్ మరియమ ఇల్లా రసూల్. మరియమ్మ కుమారుడు మరి ఇంకేమీ కాదు, అల్లాహ్ యొక్క ప్రవక్త తప్ప. 5వ సూరే మాయిదా ఆయత్ నంబర్ 75లో అల్లాహ్ సుబ్హానహు తాలా అంటున్నారు, మల్ మసీహ్ ఇబ్న్ మరియమ ఇల్లా రసూల్. మరియమ్మ కుమారుడు మరి ఇంకేమీ కాదు, ఒక రసూల్ తప్ప, ఒక ప్రవక్త తప్ప. ఖద్ ఖలత్ మిన్ ఖబ్లి రుసుల్. ఎలాగైతే ఆయనకు పూర్వము ప్రవక్తలు వెళ్ళిపోయారు, అలాగే ఆయన కూడా ఈ లోకం నుంచి వెళ్ళిపోతారు. వ ఉమ్ముహు సిద్దీకా. ఆయన యొక్క తల్లి సత్యవతి. కానా యఅకులాని తుఆమ. వారి ఉభయులు కూడా అన్నపానీయాలు తినేవారు. ఇప్పుడు మీరే చెప్పండి, తినే దేవుడు కావాలా, తినిపించే త్రాపించే దేవుడు కావాలా అని అల్లాహ్ ఇక్కడ ప్రశ్నిస్తున్నాడు. కానా యఅకులాని తుఆమ. ఉభయులు కూడా అన్నపానీయాలు తినేవారు, త్రాగేవారు. హజరత్ ఈసా అలైహిస్సలాం కూడా తినేవారు, త్రాగేవారు. మరియం అలైహిస్సలాం కూడా తినేవారు, త్రాగేవారు. తినిపించే త్రాపించే దైవం అల్లాహ్ సుబ్హానహు తాలా, సృష్టికర్త అయినటువంటి అల్లాహ్. ఆ దేవుడు మీకు కావాలా, తినే త్రాగే దేవుడు కావాలా? ఉన్జుర్ కైఫ నుబయ్యిన్ లహుల్ ఆయాతి. చూడండి అల్లాహ్ సుబ్హానహు తాలా తన యొక్క వాక్యాల్ని ఎలా విశదీకరిస్తున్నాడో. సుమ్మంజుర్ అన్నా యుఫకూన్. మరి ఎలా వెళ్ళిపోతున్నారు ఈ క్రైస్తవ సమాజం, ఎటు వెళ్ళిపోతున్నారు? కాబట్టి మీరు సంస్కరించుకోండి అని అల్లాహ్ సుబ్హానహు తాలా తన గ్రంథము ఖురాన్లో 3వ సూరా మాయిదా ఆయత్ నంబర్ 75లో అంటున్నాడు, ఉన్జుర్ కైఫ నుబయ్యిన్ లహుల్ ఆయాతి సుమ్మంజుర్ అన్నా యుఫకూన్. అయితే నేను చదివిన ఆయతులు సూరే మరియం సూరా నంబర్ 19 ఆయత్ నంబర్ 16 నుండి 40 వరకు అల్లాహ్ సుబ్హానహు తాలా హజరత్ మరియం అలైహిస్సలాం వారు ఎలా హజరత్ ఈసా అలైహిస్సలాం ని కనారు ఆ విషయం చెప్తున్నారు. మరియం అలైహిస్సలాం ఋతుకాలలో నెలసరి అయ్యేటప్పుడు పవిత్ర పొందినంత వరకు బైతుల్ హమ్లో వెళ్ళి ఉండేవారు. జెరూసలేం విడిచిపెట్టేసి కాస్త దూరంలో 8 మైళ్ళ దూరంలో బైతుల్ హమ్లో ఉండేవారు. అక్కడ ఒక సందర్భంలో పవిత్రత పొందుతున్నప్పుడు అకస్మాత్తుగా దైవదూత జిబ్రైల్ పరిశుద్ధాత్మ ప్రత్యక్షమయ్యారు. ఫఅర్సల్నా ఇలైహా రూహన ఫతమస్సల లహా బషరన్ సవియ్య. పరిపూర్ణమైనటువంటి మానవ ఆకారంలో జిబ్రైల్ ఎప్పుడైతే కనిపించారో మరియం అలైహిస్సలాం వారు కంగారు పడ్డారు. ఖాలత్ ఇన్ని ఔజు బిర్రహ్మాని మిన్క ఇన్ కుంత తకియా. నేను రెహ్మాన్ అనంత కరుణామయునితో శరణం వేరుతున్నాను, నీవే గనక భక్తిపరుడు అయితే ఇటువంటి సందర్భంలో నేను ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు రావు. అప్పుడు జిబ్రైల్ అన్నారు, ఖాల ఇన్నమా అన రసూలు రబ్బికి లిఅహబలకి గులామన్ జకియా. నేను నీ ప్రభువు వద్ద నుండి పంపబడినటువంటి దైవదూతను, నీకొక కుమారుని శుభవార్త ఇవ్వటానికి వచ్చాను. హాలత్ అన్నా యకూను లీ గులామున్ వలం యమ్ససని బషరు వలం అకు బగియా. నాకు కుమారుడు ఎలా కలుగుతాడు? ఏ నరుడు, ఏ పురుషుడు నన్ను తాకలేదే. వలమకు బగియా, నేను చెడు నడత నడిచేదాన్ని కూడా కాను, నాకు సంతానం ఎలా కలుగుతారు? ఖాల కదాలికి ఖాల రబ్బుకి హువ అలయ్య హయ్యిన్. అలాగే జరుగుతుంది, అలా జరిపించటము నీ ప్రభువుకి సులభతరము, సృష్టికర్త అయినటువంటి అల్లాహ్. వలినజాలహు ఆయతన్ లిన్నాసి వరహ్మతం మిన్నా వకాన అమరం మక్జియా. అల్లాహ్ వైపు నుండి ఆ రకంగా పుట్టడం ఒక సూచన, ఒక అద్భుతము, ఒక మెరాకిల్. ఆయత్ అంటే ఏంటండి? వమిన్ ఆయాతిల్ లైలి వన్నహారు వశ్శంసు వల్ ఖమరు. రాత్రి పగలు, సూర్యుడు, చంద్రుడు, ఇవన్నీ కూడా ఆయతులు, సూచనలు. అలాగే హజరత్ ఈసా అలైహిస్సలాం పురుషుని ప్రమేయం లేకుండా, తండ్రి లేకుండా కేవలం తల్లి ద్వారా పుట్టడం కూడా ఒక ఆయత్, ఒక సూచన. వరహ్మతం మిన్నా, అల్లాహ్ అంటున్నాడు నా వైపు నుండి ఆయన ఒక కారుణ్యము.
అల్లాహ్ యొక్క కారుణ్యాలు ఈ విశ్వంలో ఎన్నో ఉన్నాయి. వహువల్లదీ యుర్సిలు రిహా బుష్రం బైన యదై రహ్మత్. అల్లాహ్ తన కారుణ్యాన్ని పంపక ముందు చల్లటి గాలులు పంపిస్తాడు. ఆ కారుణ్యం ఏంటి? వర్షం. అలాగే హజరత్ ఈసా అలైహిస్సలాం వారు కూడా ప్రజల కొరకు ఒక కారుణ్యము, ఎలాగైతే వర్షం ఒక కారుణ్యం అవుతుంది. హజరత్ ఈసా అలైహిస్సలాం అల్లాహ్ యొక్క ఒక సూచన, ఒక నిషాని, ఒక ఆయతు. అంతేగాని ఆయన దేవుడు కాదు. సూర్యుడికి ఎంత స్థలం ఉంది, ఎంత స్థానం ఉంది, స్థాయి స్థానం ఉంది, అల్లాహ్ దాన్ని కూడా ఆయత్ అన్నాడు. చంద్రుడిని కూడా ఆయత్ అన్నాడు. హజరత్ ఈసా అలైహిస్సలాంని కూడా ఆయత్ అన్నాడు. వర్షాన్ని అల్లాహ్ కారుణ్యం అన్నాడు, అల్లాహ్ యొక్క కరుణ. అలాగే హజరత్ ఈసా అలైహిస్సలాం ఒక కారుణ్యం. రహ్మతం మిన్నా ఆయతన్ లిన్నాసి వ రహ్మతం మిన్నా వకాన అమరం మక్జియా. ఇది జరిగి తీరవలసిందే అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. జరిగి తీరవలసిందే. అలా పుడతారు ఆయన, పురుషుని ప్రమేయం లేకుండా, తండ్రి లేకుండా. వలినజాలు ఆయతన్ లిన్నాసి వ రహ్మతం మిన్నా వకాన అమరం మక్జియా ఫఅజాఅల్ మకాద్ ఇలా జిజ్ఇన్ నఖ్ల قالت يا ليتني مت قبل هذا وكنت نسيا منسيا. ఇప్పుడు మరియం అలైహిస్సలాం దూరమైన ఒక ప్రదేశం వెళ్ళిపోయింది. అక్కడ ఎండిపోయినటువంటి ఒక ఖర్జూరపు చెట్టు ఉంది. ఆ చెట్టు దగ్గర ఇలా వాపోయింది. ఏమనింది ఆమె? దీనికి ముందే నేను చనిపోయి ఉంటే ఎంత బాగున్ను, ప్రజలు నన్ను మరచిపోయి ఉండేవారు. ఎందుకు ఈ మాటలనింది ఆమె? ఎందుకనిందంటే ప్రజలు రకరకాల మాటలు అంటం ప్రారంభించారు, గుసగుసలాడటం ప్రారంభించారు. ఎవరి గురించి? మరియం అలైహిస్సలాం వారి గురించి. పునీతురాలు, పవిత్రురాలైనటువంటి ఆ మరియమ్మ ఏ పురుషుని తాకలేదు. అటువంటి మరియమ్మ గురించి రకరకాల మాటలు. ఆమె ఇలా చేసింది, అలా చేసింది, అందుకే ఆమె గర్భం వచ్చింది అని చెప్పటం ప్రారంభించారు. ఈ మాటలు వినలేక, భరించలేక పాపం ఆమె దీనికి ముందే నేను చనిపోయి ఉంటే ఎంత బాగున్నో అంటుంది. నసియం మన్సియా ఫనాదాహ మిన్ తహ్తిహా అల్లా తహ్జని ఖద్ జఅల రబ్బుకి తహ్తకి సరియా. ఆ క్రింద నుండి ఎత్తైన ప్రదేశంలో ఆమె ఉంది. ఆ క్రింద నుండి ఒక శబ్దం వచ్చింది. ఏం శబ్దం వచ్చింది? ఆవిడ వినటం ప్రారంభించింది. అల్లా తహ్జని, ఓ మరియమ్మ దిగులు చెందకు, బాధపడవద్దు, దిగులు చెందకు. అల్లా తహ్జని ఖద్ జఅల రబ్బుకి తహ్తకి సరియా. నీ కాళ్ళ కింద నుండి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక ఊటను, ఒక జల ఊటను, నీటి ఊటను ప్రవహింపజేస్తాడు. అక్కడ ఒక నీటి ఊట ప్రారంభమైంది. ఇప్పుడు వరకు కూడా ఆ ఊట ఉంది. ఖద్ జఅల రబ్బుకి తహ్తకి సరియా వ ఉజ్జి ఇలైకి జిజ్ఇన్ నఖ్ల తుసాకిత్ అలైకి రుత్బన్ జనియా. ఆ ఎండిపోయినటువంటి ఖర్జూరపు చెట్టు ఉందే, ఆ ఎండిపోయినటువంటి చెట్టు పైనుంచి ఫ్రెష్ ఖర్జూర సూచనలు, అద్భుతాలు. మొదటి అద్భుతం ఏంటి? ఒక ఊట అక్కడ ప్రారంభమైంది ఎండిపోయినటువంటి ఆ నేలలో. ఎండిపోయినటువంటి ఆ చెట్టులో నుంచి తాజా తాజా ఖర్జూరాలు రాలి. మరియం అలైహిస్సలాంని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎంతగా ప్రేమిస్తున్నాడో దీని ద్వారా తెలుస్తుంది. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, యా మరియమ్ ఉక్నుతి లి రబ్బికి వస్జుది వర్కై మార్రాకిన్ వైద్ ఖాల రబ్బుక లిల్ మలాయిక. దైవదూతలు మరియం అంటున్నారు, ఇన్నల్లాహ్ అస్తఫాకి వ తహరకి వస్తఫాకి అలా నిసాయిల్ ఆలమీన్. ఓ మరియం, అల్లాహ్ నిన్ను ఎన్నుకున్నాడు. వ తహరకి, నిన్ను పవిత్రులుగా చేశాడు, పవిత్రమైన స్త్రీగా చేశాడు. వస్తఫాకి అలా నిసాయిల్ ఆలమీన్, భూ ప్రపంచంలో ఉన్నటువంటి స్త్రీలందరిలో నిన్ను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎన్నుకున్నాడు. కావున నువ్వేం చేయాలి? యా మరియమ్ ఉక్నుతి లి రబ్బికి, నీ ప్రభు అయినటువంటి అల్లాహ్ యొక్క విధేయత చూపు. వస్జుది వర్కై మార్రాకిన్, నిత్యము అల్లాహ్ను ఆరాధిస్తూ ఉండు.
అల్లా ముందు వినమ్రతతో రుకు సజ్దాలు అంటే సాష్టాంగ నమస్కారాలు చేస్తూ ఆయన్ని ఆరాధిస్తూ ఉండు. ఆయన్ని ఆరాధించే వారితో కలిసి ఉండు. చూసారా, మరియం ఎవరి పార్టీ అండి? ముస్లింల పార్టీ. ఎందుకంటే అల్లాను ఆరాధించే వారితో నువ్వు ఉండు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు. అల్లాను ఆరాధించే వారు క్రైస్తవులు కాదండి, యూదులు కాదండి. అల్లాను ఆరాధించేవారు ముస్లింలండి. ఉదయం నుండి రాత్రి వరకు 5 పూటలు అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అని ఎవరు స్మరిస్తూ ఉంటారు? అల్లాహ్ కీర్తిని చాటుతూ ఉంటారు. ఆ అల్లాను ఆరాధించే వారితోనూ ఉండు ఓ మరియం. కాబట్టి మరియం అల్లాహ్ను ఆరాధించేవారు. హజరత్ ఈసా అలైహిస్సలాం వారు కూడా అల్లాహ్ని ఆరాధించేవారు. అందుకే ఏమన్నారు ఈసా అలైహిస్సలాం? ఇన్నల్లాహ రబ్బీ వ రబ్బుకుం ఫఅబుదూహు హజా సిరాతుల్ ముస్తకీం. ఇప్పుడు నేను చదివిన ఆయతుల్లో, సూరే మరియంలో ఆయతుల్లో ఉంది, నిస్సందేహముగా మీకు నాకు ప్రభు అల్లాయే, ఆయననే ఆరాధిస్తూ ఉండండి, ఇదే సిరాతుల్ ముస్తకీం, సన్మార్గం, రుజుమార్గం అని అన్నారు. మరి ఈసా అలైహిస్సలాం ఎవరి పార్టీ అండి? ఆయన కూడా ముస్లింల పార్టీ. అల్లాహ్ను ఆరాధించేవారే. క్రైస్తవులు అల్లాహ్ని ఆరాధించడం లేదు, ఈసా అలైహిస్సలాంను ఆరాధిస్తున్నారు. ఈసా అలైహిస్సలాం అల్లాహ్ను ఆరాధిస్తున్నారు. కాబట్టి అల్లాహ్ను ఆరాధించే వారిగా మారండి. సృష్టికర్త అయినటువంటి దైవాన్ని అల్లాహ్ను ఆరాధించే వారిగా మారండి. ఆయన అల్లాహ్, ఆయన ఎల్లా కాదు, ఎల్లోహిం అంటారు. ఎల్లోహిం కాదు, అల్లాహుమ్మ అనండి. అల్లాహుమ్మ, అల్లాహుమ్మ, ఎల్లోహిమ్మ కాదు, అల్లాహుమ్మ అనండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను ఆరాధించేవారు మరియం అలైహిస్సలాం. ఆ తాజా ఖర్జూరాలు ఉన్నాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఫకులి వష్రబి వకర్రి ఐన, ఓ మరియమ్మ ఆ నీళ్లు త్రాగుతూ ఉండు, ఆ చెట్టు ఖర్జూరాలు తింటూ ఉండు, మరియు నీ కుమారుణ్ణి చూసుకొని నువ్వు నీ కళ్ళకు చల్లదనం చేసుకో. وكري عينا فإما ترى إن من البشر أحدا فقول إني نذرت للرحمن صوما. ఒకవేళ ఈ ప్రదేశంలో ఎవరు రానటువంటి ఈ అమానుష ప్రదేశంలో కూడా ఎవరైనా తచ్చాడితే, ఎవరైనా తిరిగితే వారితో అను, నేను రహ్మాన్ అనంత కరుణామైనటువంటి పేరుతో, అల్లా యొక్క పేరులో నేను ఉపవాసం పాటిస్తున్నాను. ఫలన్ ఉకల్లిమల్ యౌమ ఇన్సియా, నేను ఈ రోజు ఎవరితో కూడా మాట్లాడను. ఆమె ఉపవాసం ఎంత గొప్పదండి! నోటితో మాట్లాడటం కూడా లేదు, కేవలము ఖర్జూరాలు తినటము, నీళ్లు త్రాగటము, రోజా ఉండటము. ఇలాగే 40 రోజుల రోజా ఆమె ఉపవాసం పాటించింది. ఆ తర్వాత తన బిడ్డను మోసుకొని ప్రజలలో తీసుకెళ్ళింది. فإما ترى إن من البشر أحدا فقول إني نذرت للرحمن صوما فلن أكلم اليوم إنسيا فأتت به قومها تحمل قالوا يا مريم لقد جئت شيئا فريا. తన బిడ్డని మోసుకెళ్తే జెరూసలేంలో ఉన్నటువంటి యూదులు అడిగారు, ఓ మరియమ్మ ఇదేంటి, ఈ పాపాన్ని మోసుకొచ్చావు అని యూదులు దూషించారు. ఆ యూదులకు తెలియదు అల్లాహ్ యొక్క అద్భుతం. ఈ ప్రపంచంలో సమస్త ముస్లింలు కూడా ఈ విషయాన్ని ఒప్పుకుంటారు. మరియం అలైహిస్సలాం వారికి తండ్రి లేకుండానే హజరత్ ఈసా అలైహిస్సలాం పుట్టారు. భర్త లేకుండానే మరియం అలైహిస్సలాం వారికి ఈసా అలైహిస్సలాం పుట్టారు. హజరత్ ఈసా అలైహిస్సలాంకి తండ్రి లేరు. అందుకే ఈసా ఇబ్నే మరియం మేమంటాం. ఈసా ఇబ్నే యూసుఫ్ కాదు, యోసేపు కుమారుడు యేసు కాదు మేమనం. ముస్లింలు ఎవరన్నారు? ముస్లింలు ఏమంటారు? ఇబ్నే మరియం, మరియమ్మ కుమారుడు. ఈసా ఇబ్నే మరియం, మరియమ్మ కుమారుడు ఈసా అలైహిస్సలాం. కానీ క్రైస్తవ సోదరులు దేవుని కుమారుడు అంటారు, దేవుని కొడుకు. మేము మరియం కుమారుడు అంటాం. వారు యోసేపు వడ్రంగి యోసేపు కుమారుడు అంటారు, మేము ఆయన మరియమ్మ కుమారుడు అంటారు. దావీదు కుమారుడు అంటారు, మేము మరియమ్మ కుమారుడు అంటారు. హజరత్ ఈసా అలైహిస్సలాం మరియమ్మ కుమారుడు, ఇబ్నే మరియం. 23 సార్లు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ లో ఆయన మరియమ్మ కుమారుడు, మరియమ్మ కుమారుడు, మరియమ్మ కుమారుడు, మరియమ్మ కుమారుడు అన్నారు. తండ్రి లేకుండానే అద్భుతంగా పుట్టించాడు అల్లాహ్ సుబ్హానహు. కాబట్టి ఆయనకు ఉన్నటువంటి స్థాయి, స్థానము, గౌరవాన్ని ప్రతి ముస్లిం కూడా ఒప్పుకుంటారు.
ఖురాన్ అంత చక్కగా ఆయనను గురించి వర్ణించింది. ఇప్పుడు యూదులు అడుగుతున్నారు, గొప్ప పాపం మోసుకొచ్చావు నువ్వని. మరియం అలైహిస్సలాం ఏమంటారు చూడండి సమాధానం. ఫాషారతిలై, నన్ను కాదు మీరు అడగటం, నా బిడ్డని అడగండి అంటుంది. అల్లాహు అక్బర్, ఎంత గొప్ప విషయం. ఫాషారతిలై కాలు కైఫ నుకల్లిము మన్ కాన ఫిల్ మహ్ది సబియా, నీ ఒడిలో ఉన్న పిల్లవాడితో, తొట్టెలో ఉయ్యాల్లో ఉన్న పిల్లవాడితో ఎలా మాట్లాడము, ఏమడుగుతాము అని వారు కసురుకుంటున్నారు. అప్పుడు ఉయ్యాల్లో ఉన్నటువంటి పిల్లవాడు, ఒడిలో ఉన్నటువంటి పిల్లవాడు సమాధానం ఇస్తున్నాడు. హాల ఇన్ని అబ్దుల్లా ఆతానియల్ కితాబ్ వజఅలని నబియా, నేను అల్లాహ్ యొక్క దాసుడిని. హాల ఇన్ని అబ్దుల్లా, నేను అల్లాహ్ యొక్క కొడుకుని అనలేదు, నేను అల్లాహను అనలేదు, నేను దేవుణ్ణి అనలేదు, నేను అల్లాహ్ యొక్క దాసుణ్ణి అన్నారు ఆవిడ. అబ్బాయి ఏమన్నారు? హజరత్ ఈసా అలైహిస్సలాం బాల్యములో 40 రోజుల వయసులో ఉయ్యాల్లో ఉన్నప్పుడు 40 రోజుల వయసులో ఏమంటున్నారు? నేను అల్లాహ్ యొక్క దాసుణ్ణి, నేను అల్లాహ్ యొక్క కొడుకుని అనలేదు. ఆల ఇన్ని అబ్దుల్లా ఆతానియల్ కితాబ్, అల్లాహ్ నాకు గ్రంథం ఇచ్చాడు. వజఅలని నబియా, అల్లాహ్ నన్ను ప్రవక్తలలో ఎన్నుకున్నాడు. అల్లాహు అక్బర్. వజఅలని ముబారకన్ ఐనమా కుంతు వఔసాని బిస్సలాతి వజ్జకాతి మా దుమ్తు హయ్యా, నేను ఎక్కడున్నా అక్కడ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నాకు శుభములు కురిపించాడు. నేను జీవించి ఉన్న నాళ్ళు నాకు నమాజు పాటించమన్నాడు, జకాత్ చెల్లించమన్నాడు. చూసారా, హజరత్ ఈసా అలైహిస్సలాం వారు కూడా సలాత్ చేసేవారు, నమాజ్ చేసేవారు. ఈ ప్రపంచంలో పూర్తి ముస్లింలు కూడా నమాజ్ చేస్తున్నారు. హజరత్ ఈసా అలైహిస్సలాం ఎవరి పార్టీ అని? యేసుక్రీస్తు వారు నమాజ్ చేసేవారు. ఔసాని బిస్సలాతి వజ్జకాతి, జకాత్ కూడా ఇచ్చేవారు. మా దుమ్తు హయ్యా, బ్రతికి ఉన్న నాళ్ళు కూడా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా హజరత్ ఈసా అలైహిస్సలాం వారిని అంత చక్కగా ఈ ప్రపంచంలో పంపించి ప్రజలకు సందేశం అందించాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. కానీ క్రైస్తవ సోదరులు చివరికి ఆయన్ని దేవుడని, దేవుని కుమారుడని, దేవుని కొడుకని రకరకాలుగా చేసుకున్నారు. ఆయన దైవం కాదు, దైవ కుమారుడు కాదు, దైవ సమానుడు కాదు, దైవంలో ముగ్గురులో ఆయన ఒక్కడు కాదు. ఆయన అల్లాహ్ యొక్క రసూలుల్లాహ్, అల్లాహ్ యొక్క నబీ, అల్లాహ్ యొక్క ప్రవక్త, మరియు అల్లాహ్ యొక్క దాసుడు. అబ్దుల్లా ఆతానియల్ కితాబ్ వజఅలని నబియ్య వజఅలని ముబారకన్ ఐనమా కుంతు, నేను ఎక్కడున్నా అక్కడ అల్లాహ్ నాకు శుభములు ఇస్తాడు. ఎవరిస్తారు శుభాలు? అల్లాహ్ ఇస్తాడు. స్వయంగా నేనే శుభాలను ఇస్తాను అనలేదు ఆయన. అల్లాహ్ నాకు శుభాలు ఇస్తాడు ఎక్కడున్నా అక్కడ. అల్లాహ్ యొక్క అవసరం హజరత్ ఈసా అలైహిస్సలాంకు ఉంది. అలాగే పూర్తి ప్రపంచ ముస్లింలందరికీ కూడా అల్లాహ్ యొక్క అవసరం ఉంది. సమస్త ప్రవక్తలకు అల్లాహ్ యొక్క అవసరం ఉంది. సమస్త దైవదూతలకు అల్లాహ్ యొక్క అవసరం ఉంది. హజరత్ ఈసా అలైహిస్సలాం కూడా అల్లాహ్ యొక్క అవసరం. అందుకే ఆయన ఏమన్నారు? వరసూలని ఇలా బనీ ఇస్రాయిల్ అన్నీ కద జీతుకుం బిఆయతిం మిర్ రబ్బికుం అన్నీ అఖ్లుకు లకుం మినత్ తీని కహయ్యతి తొయ్రి ఫఅన్ఫకు ఫీ ఫయకూను తొయ్రం బిఇజ్నిల్లాహ్ వఉబ్రిఉల్ అక్మ వల్ అబ్రస వఉహియల్ మౌతా బిఇజ్నిల్లాహ్ వఉనబ్బియుకుం బిమా తఅకులూన వమా తద్దకిరూన ఫీ బుయూతికుం ఇన్న ఫీ జాలిక లఆయతన్ లకుం ఇన్ కుంతుం ముమినీన్. మీకే గనక నమ్మకం ఉంటే నేను మీ వద్దకి రసూలుగా పంపబడ్డాను. ఎవరి వద్దకు? ఇలా బనీ ఇస్రాయిల్, ఇస్రాయిల్ ప్రజల కొరకు ఆయన పంపబడ్డారు. రసూలుగా బనీ ఇస్రాయిల్ కోసం వచ్చారు. నేను మీ వద్ద కొన్ని సూచనలు తీసుకొచ్చాను, కొన్ని అద్భుతాలు తీసుకొచ్చాను, కొన్ని మెరాకిల్స్ తీసుకొచ్చాను. ఆ మెరాకిల్స్ ఏంటి? మట్టితో పక్షి మాదిరిగా పక్షులు తయారు చేస్తాను, అల్లాహ్ యొక్క నామములో అందులో ఊదుతాను, అది నిజమైన పక్షి ఎగిరిపోతుంది. ఎవరి నామంలో? అల్లాహ్ నామంలో. తను స్వయంగా చేసింది కాదు, తన వైపు నుండి తాను ఏది చేయలేదు. అల్లాహ్ వైపు నుండి, పరలోకంలో ఉన్నటువంటి అల్లాహ్ నామంలో చేసేవారు. గుడ్డివారికి స్పర్శిస్తే కళ్ళు వచ్చేవి, అల్లాహ్ నామములో. కుష్టివారికి స్పర్శిస్తే స్వస్థత అయ్యేది, అల్లాహ్ నామములో. మృతులను బ్రతికించేవారు చేయి తాకి స్పర్శించి, అల్లాహ్ నామములో. ఆయన స్వయంగా చేశారని చెప్పలేదు. వఉహియల్ మౌత బిఇజ్నిల్లాహ్ వఉనబ్బియుకుం బిమా తఅకులూన వబిమా తద్దకిరూన ఫీ బుయూతికుం.
మీరు ఏం తినొస్తున్నారు అది కూడా నేను చెప్పేస్తాను, మీరు ఇంట్లో ఏమి దాచిపెడుతున్నారు అది కూడా నేను చెప్తాను అంటున్నారు ఈసా అలైహిస్సలాం. ఇన్న ఫీ జాలిక లఆయతన్ లకుమ్ ఇన్ కుంతుమ్ ముమినీన్. ఇవన్నీ అల్లాహ్ యొక్క సూచనలు, అద్భుతము, నేను ప్రవక్త అని మీరు గుర్తింపు పొందటానికి మీకే గనక విశ్వాసం ఉంటే. కావున హజరత్ ఈసా అలైహిస్సలాం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వైపు నుండి పంపబడినటువంటి రసూల్, ప్రవక్త, నబీ, అల్లాహ్ యొక్క దాసుడు. అంతేగాని ఆయన అల్లాహ్ కాదు, అల్లాహ్ యొక్క కొడుకు కాదు, అల్లాహ్తో సమానుడు కాదు. కావున ఈ విషయాన్ని గమనిస్తారని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమంటున్నారు ఖురాన్లో? లఖద్ కఫరల్లదీన ఖాలు ఇన్నల్లాహ హువల్ మసీహ్ ఇబ్న మర్యం. నిస్సందేహముగా వారు అవిశ్వాసులయ్యారు ఎవరైతే మరియమ్మ కుమారుడు మసీని అల్లాహ్ అని అన్నారు. 5వ సూర మాయిదా ఆయత్ నంబర్ 72. మరియమ్మ కుమారుడైన మసీని ఎవరైతే అల్లాహ్ అని అన్నారో, దేవుడని అన్నారు, వారు కాఫిర్లు అయిపోయారు, సత్య తిరస్కారులు అయిపోయారు, అవిశ్వాసులు అయిపోయారు, నరకవాసులు అయిపోయారు. وقال المسيح يا بني إسرائيل اعبدوا الله ربي وربكم إنه من يشرك بالله فقد حرم الله عليه الجنة ومأواه النار وما للظالمين من أنصار. మసీహ్ ఏమన్నారు? మసీహ్ ఇచ్చినటువంటి మెసేజ్, సందేశం ఏమిటి? ఇస్రాయేల్కి ఇచ్చారు. ఓ ఇస్రాయేల్ ప్రజలారా, అల్లాహే మాకు మరియు మీకు కూడా ప్రభు, నాకు మరియు మీకు ప్రభు అయినటువంటి అల్లాహ్ని ఆరాధిస్తూ ఉండండి అన్నారు. కానీ నన్ను పూజించండి, నేను దేవుణ్ణి, నా తల్లిని పూజించండి, నా తల్లి దేవత అనలేదు. దైవం అనేవాడు అద్వితీయుడు, ఏకైకుడు, ఒకే ఒక్కడు. అల్లా అవుతుంది. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. అల్లాహు అక్బర్, అల్లాహు అష్హదు అన్ లా ఇలాహ అష్హదు
లా ఇలాహ ఇల్లల్లాహ్ అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి ఇబ్రాహీమ వఅలా ఆలి ఇబ్రాహీమ అల్లాహుమ్మ బారిక్ అలా ముహమ్మద్ వఅలా ఆలి ముహమ్మద్ కమా బారక్త అలా ఇబ్రాహీమ వఅలా ఆలి ఇబ్రాహీమ అల్లాహుమ్మ రబ్బ హాదిహి దఅవతి తామ్మ అస్సలాతుల్ ఖాయిమ ఫీ ముహమ్మద్ వస్సలాతు రజీతు బిల్లాహి రబ్బిల్ ఇస్లాం ఈ విధంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మరియం అలైహిస్సలాం వారి కుమారుడైనటువంటి మసీ ఈసా అలైహిస్సలాం వారు అనిన మాట చెప్తున్నారు. మీరు అల్లాహ్ను ఆరాధించండి అని ఆయన సందేశం ఇచ్చారు, కానీ నన్ను పూజించడం లేదు. యా బనీ ఇస్రాయీల్ అబుదుల్లాహ రబ్బీ వ రబ్బకుం ఇన్నహు మన్ యుష్రిక్ బిల్లాహి ఫఖద్ హర్రమల్లాహు అలైహిల్ జన్న. ఎవరైతే అల్లాహ్తో ఇతరులను భాగస్వాములు కలుపుతారో వారికి స్వర్గము నిషిద్ధమన్నారు. వమఅవాహు నార్, వారి గమ్యం నరకం అన్నారు. వమా లిజ్జాలిమిన మిన్ అన్సార్, ఇటువంటి పాపాత్ములకు ఎవ్వరు కూడా సహాయం చేయరు తీర్పు దినం నాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అందుకే అన్నారు, వబర్రం బివాలిదతి వల్లం యజఅలని జబ్బారన్ షకియా. నా యొక్క ప్రసంగానికి ముందు చదివినటువంటి సూర్య మరియం యొక్క ఆయతుల్లో అల్లాహ్ అంటున్నారు, ఆయన తన తల్లి యొక్క చాలా విధేయత చూపేవాడు. చూసారా, తల్లికి పుట్టారు కాబట్టి తల్లి యొక్క సేవ చేసేవాడు. వబర్రం బివాలిదతి వలం యజాల్ని జబ్బారన్ షకియా. ఆయన పాషాణ హృదయం కలవాడు కాదు, తల్లిదండ్రుల అవిధేయుడు కాదు, తన తల్లి యొక్క చాలా విధేయత చూపువాడు, తల్లి సేవ చెయ్యవాడు, తల్లి యొక్క అవిధేయత చూపే వ్యక్తి కాదు హజరత్ ఈసా అలైహిస్సలాం. అటువంటి వ్యక్తిని దేవుడని ఎలా అంటారు? తల్లి సేవ చేసేవాడు, తల్లి యొక్క విధేయత చూపేవాడు. వబర్రం బివాలిదతి వలం యజఅలని జబ్బారన్ షకియా వస్సలాము అలయ్య యౌమ ఉలిద్తు వ యౌమ అమూతు యౌమ ఉబఅతు హయ్య. అల్లాహ్ దీవిస్తున్నాడు, అల్లాహ్ యొక్క దీవెనలు ఆయనకు అవసరము. ఓ ఈసా అలైహిస్సలాం, నీపై శాంతి కలుగును గాక. అందుకే ఆయన అంటున్నాడు, నాపై శాంతి కలుగుతుంది అల్లాహ్ వైపు నుండి. ఎప్పుడు? నేను పుట్టిన దినము నాకు శాంతి కలిగింది అల్లాహ్ వైపు నుండి. వస్సలాము అలయ్య యౌమ ఉలిద్తు వ యౌమ అమూతు, మరియు నేను మరణించే దినము కూడా నాపై శాంతి కలుగుతుంది. మరణించలేదు, మరణించే దినం. ఆయన కూడా మరణం ఉందనే విషయం తెలుస్తుంది దీని ద్వారా. అవును, ఆయన మరణం ఉంది. తీర్పు దినం నాడు, ఖయామత్ నాడు మరలా తిరిగి వస్తారు. 33 సంవత్సరాల వయసులో 7 సంవత్సరాలు భూలోకంలో ఉంటారు. మొత్తం 40 సంవత్సరాల తర్వాత ఆయన కూడా మరణం ఉంది. ఆయన కూడా వివాహం చేసుకుంటారు, పిల్లలు అవుతారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమాధి పక్కన ఆయనకి సమాధి చేస్తారు. కాబట్టి ఆయన మరణ దినములో కూడా ఆయనపై శాంతి కలుగుతుంది. వస్సలాము అలయ్య యౌమ ఉలిద్తు వ యౌమ అమూతు వ యౌమ ఉబఅతు హయ్య. తిరిగి మళ్ళా లేపబడే దినము నాడు కూడా నాపై శాంతి కలుగుతుంది. చూసారా, మృతుల నుండి తిరిగి లేపబడే దినం అంటే ఖయామతు నాడు. ఏ రోజైతే తిరిగి లేపబడతానో, నా మరణము తర్వాత నేను ఏ రోజైతే మరలా తిరిగి లేస్తానో, ఖయామతు నాడు అందరూ లేస్తారు, ప్రవక్తలు అందరూ లేస్తారు. హజరత్ ఈసా అలైహిస్సలాం, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇద్దరు కలిసి లేస్తారు ఒకే చోట నుండి. ఆ రోజు కూడా నాపై శాంతి కలుగుతుంది. ఉబాసుహయ్య జాలిక ఈసా ఇబ్ను మరియమ ఖౌలల్ హక్ అల్లదీ ఫీహి యమ్తరూన్. ఇదే మరియమ్మ కుమారుడైనటువంటి ఈసా అలైహిస్సలాం వారి వృత్తాంతము. అందుకే మేము మరియమ్మ కుమారుడు అంటాం, మీరు దేవుని కుమారుడు అంటారు. మరియమ్మ కుమారుడు, దేవుడి కుమారుడు అంటానికి చాలా వ్యత్యాసం ఉంది. గొప్ప వివేకము, లాజిక్ దేంట్లో ఉంది? మరియమ్మ కుమారుడు అంటములు. మీరు దేవుని కుమారుడు అంటారు కదా, ఏమైంది? ప్రతివాడు వచ్చి నేను దేవుని కుమారుడు అంటారు. ప్రతివాడు ఇప్పుడు కనిపించేవాడల్లా నేను దేవుని కుమారుడిని, నేనే యేసుని, నేనే క్రీస్తుని, నేను దేవుని కుమారుడు అంట. కానీ మా ముందు వచ్చి అంటాడా? ముస్లింల ముందు వచ్చి ఎవడు కూడా అనలేడు. ఎందుకు అనలేడంటే, నువ్వు మరియమ్మ కుమారుడువా అని అడుగుతారు. దేవుని కుమారుడు పక్కన పెట్టు, నువ్వు మరియమ్మ కుమారుడువా, ఎవ్వడు కూడా చెప్పలేడు ఈ మాట. ఆయన ఒక్కడికే ఈ ఘనత ఉంది, హజరత్ ఈసా అలైహిస్సలాంకి మాత్రమే. కాబట్టి ఖురాన్ గ్రంథం 23 సార్లు మరియమ్మ కుమారుడు అని ప్రస్తావించింది. 23 సార్లు ఖురాన్ లో వస్తుంది ఇబ్నే మరియం, ఇబ్నే మరియం, ఇబ్నే మరియం, మరియమ్మ కుమారుడు, మరియమ్మ కుమారుడు అని. మీరు దేవుని కుమారుడు, దేవుని కుమారుడు అంటారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దాని రద్దులో మరియమ్మ కుమారుడు. జాలిక ఈసా ఇబ్ను మరియమ ఖౌలల్ హక్ అల్లదీ ఫీహి యమ్తరూన్. ఇది వాస్తవమైనటువంటి వృత్తాంతమైనది.
ఆయన యొక్క జీవితము. కానీ ఇందులో మీరు సందేహిస్తున్నారు. మా కాన లిల్లాహి అన్ యత్తఖిద వలదన్, అల్లాహ్ ఎవరిని కూడా తన కుమారుడుగా చేసుకోలేదు. ఎవరైనా అల్లాహ్కు కుమారుడు ఉన్నాడు అని అంటే وقالوا اتخذ الرحمن ولدا لقد جئتم شيئا إدا تكاد السماوات يتفطرن منه وتنشق الأرض وتخر الجبال حتى. ఇదే సూరాలో 19వ సూరాలో 78వ ఆయత నుంచి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, వారు రెహమాన్కి అల్లాహ్కు కుమారుడు ఉన్నాడు అని అనే ఆ మాట కారణముగా ఆకాశాలు పగిలిపోతాయి, భూమి పగిలిపోతుంది, పర్వతాలు తునాతునకలైపోతాయి. అంతటి ప్రమాదకరమైన మాట వారు అల్లాహ్పై పలుకుతున్నారు. ఇది ఒక గొప్ప అభాండ. లకద్ జీతుం షైన్ ఇద్దా, గొప్ప అభాండ అల్లాహ్పై వారు మోపుతున్నారు. అల్లాహ్ ఎవరిని కూడా తన కుమారుడుగా చేసుకోలేదు. లౌ అరాదల్లాహు అన్ యత్తఖిద వలద లస్తఫా మిమ్మా యఖ్లుకు మా యషా. ఒకవేళ అల్లాహ్ ఎవరినైనా తన కుమారుడుగా చేసుకోదలుచుకుంటే తన సృష్టిలో ఎవరినైనా చేసుకోగలడు. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎవరిని కూడా తన కుమారుడుగా చేసుకోలేదు. కుల్ ఇన్ కాన లిర్రహ్మాని వలదున్ ఫానా అవ్వలుల్ ఆబిదీన్. ఒకవేళ రెహమాన్ ఎవరినైనా తన కుమారుడుగా చేసుకుంటే మీరు కాదు, మొట్టమొదట మేము ఆయన దాస్యం చేస్తాము, ఆయన్ని ఆరాధిస్తాము, ఆయన్ని మొక్కుతాము, ఆయన్ని కొలుస్తాము, ఆయన్ని పూజిస్తాము. ఒకవేళ అల్లాహ్ ఎవరినైనా తన కుమారుడుగా చేసుకొని ఉంటే, ఎవరినైనా. అందుకే ఈ ఆయత్ ఏమొస్తుంది, 43వ సూరా సూరా జుఖ్రుఫ్ ఆయత్ నంబర్ 81. కుల్ ఇన్ కాన లిర్రహ్మాని వలదున్ ఫానా అవ్వలుల్ ఆబిదీన్. రెహమాన్ ఎవరినైనా కుమారుడుగా చేసుకుంటే అందరికంటే ముందు మేము ఆయన్ని ఆరాధిస్తాం, ఆయన దాస్యం చేస్తాం. ఆయన ఎవరిని కూడా తన కుమారుడుగా చేసుకోలేదు. హజరత్ ఈసా అలైహిస్సలాం గురించి అలా ఉంచండి పక్కన, ఎవరిని కూడా చేసుకోలేదు. ఒకవేళ ఎవరినైనా ఆయన తన కుమారుడుగా చేసుకుంటే మేము ముందు ఆయన యొక్క దాస్యం చేస్తాం అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పాడు. ذلك عيسى ابن مريم قول الحق الذي فيه يمترون. సందేహానికి లోనయ్యారు ఈ క్రైస్తవ సమాజం. మా కాన లిల్లాహి అన్ యత్తఖిద వలద, అల్లాహ్ ఎవరిని కూడా తన కుమారుడుగా చేసుకోలేదు. ఇదా ఖజా అమరన్ ఫఇన్నమా యఖూలు లౌ కున్ ఫయకూన్. ఆయన ఏదైనా చేయదలుచుకుంటే అగునుగాక కలుగునుగాక అంటాడు. ఒక వాక్కుని వాడతారు, ఆ వాక్కు ద్వారా ఆయన పుడతారు, అది జరిగిపోతుంది. ఈ మాట అల్లాహ్ ఎందుకన్నాడంటే, లేదండి ఆయనకు తండ్రి లేడు కదా, తల్లి ద్వారా పుట్టాడు కదా, మరి అందుకే దేవుని కొడుకు అంటారు. ఆయన అల్లాహ్ ఏదైనా సృష్టించాలంటే అగునుగాక అంటాడు, అది అయిపోతుంది. అన్నిటిని అగునుగాక అన్నాడు. పగలు కలుగునుగాక అన్నాడు, కలిగింది, అది కూడా కొడుకేనా? రాత్రి కలుగును గాక అన్నాడు, కలిగింది, అది కూడా కొడుకేనా? భూమి కలుగును గాక, కలిగింది. సూర్యుడు కలుగును గాక, కలిగింది. చంద్రుడు కలుగును గాక, నక్షత్రాలు కలుగును గాక, ఆకాశము కలుగును గాక, ఇవన్నీ కలిగాయి ఆయన వాక్కుతోనే. ఇవన్నీ కొడుకులేనా? ఇవన్నీ సంతానమేనా? అదే చెప్తున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఏదైనా ఆయన చేయదలుచుకుంటే అగునుగాక అంటాడు. ఇదా ఖజా అమరన్ ఫఇన్నమా యఖూలు లౌ కున్ ఫయకూన్. ఏదైనా చేయదలుచుకుంటే అగునుగాక అంటాడు, కలుగునుగాక అంటాడు, అది కలిగి తీరుతుంది. వ ఇన్నల్లాహ రబ్బీ వ రబ్బుకుం ఫఅబుదూహు హాజా సిరాతుల్ ముస్తకీం. నిస్సందేహముగా అల్లాహే మీకు మరియు ఆయనకి ప్రభు. వ ఇన్నల్లాహ రబ్బీ వ రబ్బుకుం. నిస్సందేహంగా అల్లాహే నాకు ప్రభు, మీకు ప్రభు అని హజరత్ ఈసా అలైహిస్సలాం అన్నారు. అంతేగాని నేనే మీకు ప్రభు, అందరికి ప్రభు అనలేదు. హజరత్ ఈసా అలైహిస్సలాం ఏమన్నారు? అల్లాహే నాకు ప్రభు మరియు మీకు ప్రభు. ఫఅబుదూహు, ఆయన్ని ఆరాధిస్తూ ఉండండి. హాజా సిరాతుల్ ముస్తకీం, ఇదే రుజు మార్గము, సన్మార్గము, స్వర్గానికి వెళ్ళే మార్గం. ఫక్తలఫల్ అహ్జాబు మిన్ బైనిహిమ్ ఫవైలుల్ లిల్లదీన కఫరు మిన్ మష్అది యౌమిన్ అజీమ్. ఆ తర్వాత వారిలో వర్గాలు అయిపోయారు. ఆ వర్గాల్లో కొంతమంది హజరత్ ఈసా అలైహిస్సలాంని దేవుడు అన్నారు, కొంతమంది దేవుని కుమారుడు అన్నారు, కొంతమంది త్రిత్వంలో ఒక్కరన్నారు, కొంతమంది ఆయన దేవుని సేవకుడు అన్నారు, కొంతమంది ఆయన దేవుని యొక్క కొడుకు అన్నారు, ఆయన దేవునితో సమానుడు అన్నారు. రకరకాల వర్గాలుగా తర్వాత విభేదాలు వచ్చేసాయి వారికి.
అల్లాహ్ వాస్తవాన్ని పంపించి ఆయన అల్లాహ్ యొక్క కొడుకు కాదు, ఆయన దైవము కాదు, ఆయన దైవ సన్నిహితుడు, దైవ దాసుడు, దైవ ప్రవక్త, దైవ రసూల్, దైవం పంపినటువంటి నబీ అని చెప్పి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వాస్తవాన్ని తెలియపరిచాడు. ఇది హజరత్ ఈసా అలైహిస్సలాం వారి వాస్తవమైనటువంటి వృత్తాంతము మనం వింటూ వస్తున్నాం. కావున నేను ఇంతటితో ముగిస్తూ నేను అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో దువా చేస్తున్నాను. ఏమని? అల్లాహ్ ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవ సమాజం అంతా కూడా హజరత్ ఈసా అలైహిస్సలాంని దేవుడు అనుకుంటున్నారు, దేవుడి కొడుకు అనుకుంటున్నారు. అల్లాహ్ వాస్తవం ఏంటో స్పష్టంగా వారిని తెలియపరచు. నీవు పంపినటువంటి గ్రంథము ద్వారా, ఖురాన్ ద్వారా, ఖురాన్లో ఆయన యొక్క వాస్తవమైనటువంటి గాథను వినిపించావు. ఖౌలల్ హక్, వాస్తవమైనటువంటి మాటను తెలియపరిచావు. అల్లదీ ఫీ యమ్తరూన్, ఇందులో వారు సందేహిస్తున్నారు. హజరత్ ఈసా అలైహిస్సలాం వాస్తవానికి ఏమిటి? అల్లాహ్ యొక్క రసూల్, అల్లాహ్ యొక్క నబీ, అల్లాహ్ యొక్క దాసుడు. హజరత్ ఈసా అలైహిస్సలాం అల్లాహ్ కాదు, అల్లాహ్ కొడుకు కాదు, త్రిత్వంలో ఒకరు కాదు, అల్లాహ్ ఏకైకుడు. ఇన్నమా ఇలాహుకుం ఇలాహున్ వాహిద్, మీకు అల్లాహ్ ఏకైకుడు, ఒకే ఒకడు, అద్వితీయుడు. వలా తకూలు సలాస ఇంతవు ఖైరన్ లకుం ఇన్నమల్లాహు ఇలాహున్ వాహిద్, ముగ్గురు అనటం మానండి. అల్లాహ్ ఏకైకుడు, అద్వితీయుడు, మీ వాస్తవమైనటువంటి ఆరాధ్య దైవము. ఇదే మీకు మేలు, లేకపోతే మీరు కీడులో వెళ్ళిపోతారు. ముగ్గురు అంటే కీడులో వెళ్ళిపోతారు, శాశ్వత నరకానికి ఆహుతి అయిపోతారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో దువా చేస్తున్నాను, ముగిస్తున్న. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ మరియు హదీస్ రెండు చదువుతూ వాటిని ఆచరిస్తూ ఆ విషయాల్ని తెలియని వారి వరకు అందించే భాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ బ్రతికినన్నాళ్ళు ఇస్లాంపై బ్రతికే భాగ్యం ప్రసాదించు, మరణం ఈమాన్ పై ప్రసాదించు. ربنا آتنا في الدنيا حسنة وفي الآخرة حسنة وقنا عذاب النار. ربنا تقبل منا إنك أنت السميع العليم وتب علينا إنك أنت التواب الرحيم. سبحان ربك رب العزة عما يصفون وسلام على المرسلين والحمد لله رب العالمين. جزاك الله خيرا.